ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. తన 7 సంవత్సరాల వెస్టేజ్ యొక్క జీవితాన్ని మనతో పంచుకోవడానికి వచ్చున్నారు. ఈ 7 సంవత్సరంలో ఎన్నో సాహసాలు ఛాలెంజెస్ ఎదుర్కొని ఉంటారు. ఎస్ఆర్ లీడర్స్ అలా సరిపో థ్యాంక్ యూ. Jens first. Now over to Jensike. Thank you, leaders. Good morning, leaders. Good morning. First of all, lunch కొంచెం డిలే అయిందానికి సారీ ఫర్ ది ఎక్స్క్యూజ్. సారీ. ఓకే, ఇంకా తప్పు జరగదు. ఓకేనా? ఇట్స్ ఓకే సార్. ఓకే, చాలా దీనికంతా మేము తగదానం అని చెప్పేసి మాకే చాలా కంట్లో నీళ్ళు వస్తుంది. ఇంత పెద్ద టీం ఇచ్చే దేవుడికి ఫస్ట్ ఒక 7 గుండ్ల వాడే వెంకట. గ్రేట్ లీడర్ సార్, గ్రేట్ లీడర్.
ఆంధ్రప్రదేశ్ అదేట్గా క్లాప్స్ కావాలా, తిరుపతి అదేట్గా క్లాప్స్ కావాలా, క్లాప్ లీడర్స్ క్లాప్. థ్యాంక్ యూ లీడర్స్. ఇట్లాగా ఒక బూట్ క్యాంప్ ఇక్కడ జరగాలనేసి లాస్ట్ 2 monthsగా మనం ప్రిపేర్ చేసే అన్ని టీమ్ లీడర్స్కి ప్లస్ కోర్ పీపుల్స్కి అందరికీ ఒక క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఉంది. ఈరోజు జరిగే ఒక్క విషయాలు మీ మైండ్లో వేసుకునేసి దాన్ని స్టెప్ బై స్టెప్గా మీరు చేశారంటే ఈ స్టేజ్ అక్కడ ఉండే ఒక్క స్థానంలో చూసే స్టేజ్లో ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నామంటే ప్రతి ఒక్కరికి స్టేజ్ ఉందా లేదా? ఎస్ సార్. ఉంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ స్థానంలో కూర్చోవాలా. క్రౌన్ డైరెక్టర్ విత్ 1 lakh ఇన్కమ్తో నెక్స్ట్ టీమ్ మీటింగ్ ఇక్కడ జరిగేప్పుడు ఇక్కడ కూర్చోవాలా. అందరు ప్రతి ఒక్కరు వెనకాల ఉండే వాళ్ళు అందరూ ఈ సీట్ ఎక్కువ అవ్వాలా, ఆ సీట్ తక్కువ అవ్వాలా, ఈ సీట్ ఎక్కువ అవ్వాలా, ఏ సీట్ సోఫా ఎక్కువ అవ్వాలా, ఛాన్స్ తక్కువ అవ్వాలా. అప్పుడు అందరూ ఏం అవ్వాలా, క్రౌన్ విత్ 1 lakh కావాలా. చూపిస్తామా? చేసి చూపిస్తామా? ఖచ్చితంగా సార్, చేసి చూపిస్తాం సార్. లీడర్ ఇంకా మేడంకి ఇచ్చేస్తాను, ఎక్కువ చేయడం అయిపోయింది. ఇంకా మేడం కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ లీడర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆడియన్స్. Good morning. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, my dear leaders and my dear lovable leaders. ఇంకా అందరు వచ్చున్నారు ఇక్కడ చాలా వరకు. మాటలు అయితే రావడం లేదు. ప్రతి దగ్గర బూట్ క్యాంప్లో చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు బాగా ధైర్యంగా మాట్లాడే ఇప్పుడు నా టీంకి నేను ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా. ఎక్సలెంట్గా అందరూ ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తున్నారు. ఇదైతే మా టీం డిస్కషన్ ఒక 3 months బిఫోర్ అనుకున్నాం బూట్ క్యాంప్ పెడదామని. ఆ బూట్ క్యాంప్ పెడదాము అనిన తర్వాత పెడదామని చెప్పిన మాట మాత్రమే కదా, తర్వాత ఎఫర్ట్స్ చేసి ఇదంతా ఎవరు? మీ అందరికీ ఫస్ట్ గ్రేట్ అప్లాస్. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ ఎఫర్ట్ వేసిన దానివల్ల మనం ఇక్కడ అందరం కలిసి బూట్ క్యాంప్ని అటెండ్ చేస్తున్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో బూట్ క్యాంప్ అని చెప్పంగానే దీపక్ సార్ చెప్పారంట, ద ఫస్ట్ టైం ద బూట్ క్యాంప్ అట్ తిరుపతి అని చెప్పారంట. అప్పుడు మన ఎండీ ఫస్ట్ మార్నింగ్ నుంచి సెక్షన్స్ ఎలా ఉన్నాయి? సూపర్ 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 మేడం. ఇవన్నీ మనం రాకపోతే వెస్టేజ్ అర్థమవుద్దా? సేమ్ అదేలాగా ఈరోజు జరగబోయే సెక్షన్ ఇది 3rd మనకి. రేపు ఈవినింగ్ లోపల ఇది నా బిజినెస్, దీంట్లో నేను ఖచ్చితంగా నా లైఫ్ మార్చుకోవడమే కాకుండా చాలామంది లైఫ్ ప్లస్ హెల్త్ ఈ 2 మన చేతిలో ఉన్నాయి. అటువంటి గ్రేట్ ఆపర్చునిటీయే మన చేతిలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. నా పేరు సౌజన్య శ్రీధర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ పుణేరి. ఈ బిజినెస్కి రాకముందైతే హౌస్ వైఫ్ అంటే పేరేంది? పని పాట లేకుండా ఏం చెప్తారు మన వాళ్ళని? దండంగా మేడం క్లియర్గా చెప్తున్నారు. ఫుడ్ తినేవాళ్ళు. ఏంటి తింటారా? హౌస్ వైఫ్స్ తినరమ్మా. ఇంకా అలాంటి తినడం కూర్చోవడం గ్రేట్ సార్. ఇంకా టీవీ సీరియల్స్ చూడడం మేడం. టీవీ సీరియల్స్ చూస్తాం. అవును, జెంట్స్ చూడరు. ఇంకా నెక్స్ట్ ఏమీ తెలియదు కదా, ఎప్పుడు అడిగినా ఏం తెలియదు అన్న స్టేజ్లో ఉన్నదాన్నే. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఇంటర్ 2nd year మాత్రమే, డిగ్రీ 1st year డిస్కంటిన్యూలో మ్యారేజ్ అయ్యింది, అంతే తెలుసు. దాని తర్వాత 4 గోడలు అమ్మవాళ్ళ ఇల్లు తప్పనించి ఇంకేం తెలియదు. ఇలాంటి సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇక్కడ నిలబెట్టారు అంటే కారణమైన ఆ సాయినాథుడికి, నన్ను మా అమ్మా నాన్నకి, మా బ్యాక్ బోన్లో ఉన్న మా హస్బెండ్కి, మా పిల్లలకి, నా టీంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక్కడ స్లైడ్లో ఏముంది? వెస్టేజ్ అనేది ఏం కంపెనీ? వెస్టేజ్ ఏం కంపెనీ? వెల్నెస్ కంపెనీ. మనుషుల్ని చేర్చాలంట, చైన్ లింక్ అంట,
కదా, అంట దాని లోపల వస్తే కదా తెలుస్తుంది ఏందని. వెస్టేజ్ ఇస్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. హెల్త్ అనేది మనం ఏ విధంగా చూస్తున్నాము అంటే, హెల్త్ అంటేనే డాక్టర్ దగ్గర ఏం చేస్తున్నాం, హెల్త్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాం, ఊరికనే చూస్తారా, ఏం చేస్తున్నాం, డబ్బులు ఖర్చు దారిపోస్తున్నాం మేడం. పెడుతున్నాం. ఖర్చు అంటే ఏంది, యువర్ హెల్త్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్, నాట్ యాన్ ఎక్స్పెన్స్. మన హెల్త్కి మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేసుకుంటున్నాం, ఉదయం నుంచి రాత్రి దాకా మన హెల్త్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నామా? ఎంతమంది ఆలోచిస్తున్నాం? మన హెల్త్ గురించి మనం ఎంతమంది ఆలోచిస్తున్నాం? కూడబెట్టడం, మిగుల్చుకోవడం, ఎక్కడెక్కడ తక్కువగా దొరుకుతుందా కదా. హెల్త్ పాడైపోయిన తర్వాత డాక్టర్స్ దాన్ని మనకి ప్యాకేజ్గా వేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అది కరెక్టా? ఈ కంపెనీ తెలుసుకొని వెల్నెస్ అని చెప్పి మనకి కంపెనీ మనకి పేరుతో ఇచ్చింది. వెల్నెస్ అంటే ఇక్కడ మనకి కంపెనీలో మనకి కావాలంటే అందరూ ఆలోచించి చూడండి, విష్ యూ వెల్త్ అని ఉంటుంది. అవునా? వెస్టేజ్ మీన్స్ విష్ యూ వెల్త్. వెల్త్ స్పెల్లింగ్ తప్పుగా ఉందని చాలామంది అంటూ ఉంటారు. వెల్త్ స్పెల్లింగ్ ఏంది? WEALTH. కానీ మన వెస్టేజ్లో స్పెల్లింగ్ ఏంది? WELLTH. వెల్త్ త్రూ వెల్నెస్. మొట్టమొదటిసారిగా డిక్షనరీలోనే పేరు వస్తుంది వెల్త్ త్రూ వెల్నెస్ అంటే ఏందని. రాబోయే రోజుల్లో డిక్షనరీలో పేరు రాబోతుందంట. ఏమని లీడర్స్, ఇక్కడ ప్రతి ఒక్కరం మనం ఎక్కడ ఆలోచిస్తున్నాము అంటే, వ్యాధి వచ్చిన తర్వాత పరిగెత్తడానికి రెడీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా రెడీ. ఎస్ ఆర్ నో? వ్యాధి రాకముందు ఆలోచిస్తూ ఉంటాం, సరిపోతుందిలే, ఏం కాదులే అని. ఒకసారి ఆలోచించి చూసారా? అది సముద్రం పైన ఉన్న పార అదేంటంటే మంచు గడ్డ. ఎలా ఉంది? చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా? సముద్రానికి బాగానే మనకు కనిపించేటట్టు పెద్దగానే ఉందా మంచు గడ్డ. అంటే మన బాడీలో ఏదైనా డిసీజ్ అనేది ఇలాగే కనిపిస్తుంది. క్లియరా? గడ్డ అయినా సరే, మన బాడీలో ఏదైనా ఒక ప్రాబ్లం అయినా సరే ఈ విధంగానే కనిపిస్తుంది. కానీ అడుగు భాగాన్ని ఒక్కసారి ఆలోచించి చూసారంటే, దీన్ని కరెక్ట్గా చేసి ఒకసారి చూడండి, కింద ఎలా ఉంది? కింద ఎంత పెద్దది ఉంది, పైన పెద్దది ఉందా? కింద పెద్దది ఉంది కదా. కానీ మనకి తెలిసేదేంది? నోన్ అంటే మనం చూసేదేది పైది. కానీ మనం ఏం చూస్తున్నామంటే, పైది చూసుకొని చిన్నదే కదా అని చూస్తున్నాం. కానీ కింద ఎంత గడ్డ పెరిగిందో చూడండి. అదే మన డిసీజ్. అది బయట పడే లోపల మనం ఆ నోన్లోనే ఉంటాం. అన్నోన్ అనేది తెలుసుకోం. ఈ మంచు గడ్డలోనే మనకి తేడా తెలుస్తుంది. ఒకసారి చూసుకోండి, ఆ నోన్ మీదే ట్రీట్మెంట్ చేస్తాం. గడ్డ ఉంది కదా, దాని మీదే ట్రీట్మెంట్ చేస్తాం. కింద అడుగు భాగాన్ని ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు? ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ అన్నోన్లో మాత్రం ట్రీట్మెంట్ జరగదు. డాక్టర్ మెడిసిన్స్ మీకు పై వరకే బాగు చేస్తుందే కానీ కింద బాగు చేసేదనేది ఛాన్సే లేదు. ఆ కింద బాగు చేస్తూ ఒక కంపెనీ వచ్చింది అంటే అది మన వెస్టేజ్ మాత్రమే. సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. మీకు పై వరకే క్లియర్ చేసేది మెడిసిన్స్. డాక్టర్స్ కంపల్సరీ వాళ్ళ అవసరం. కింద అడుగు భాగంతో మీ రూట్ కాజ్ బాగు చేసేదే CNT, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. అంటే మన బాడీ 63 ట్రిలియన్ కోటి కణాల నిర్మితనే మన బాడీ. అవునా? ఆ కణాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలా? మనం తినే ఫుడ్ బాగుందా, తాగే నీళ్ళు, పీల్చే గాలి, ఈ 3 కలుషితం జరగడం వల్ల మనకి రూట్లో అనేది చాలా ఇలాంటి రోగాలు వచ్చిన తర్వాత మనం పరిగిస్తూ ఉన్నాం. అందుకే మన కంపెనీ సొల్యూషన్ కోసమే ఈ CNTని తీసుకొచ్చింది. దీంట్లో మనకి ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. ఇలాంటి ఒక గ్రేట్ కంపెనీ ఇంతవరకు ఇండియాలో మొట్టమొదటిసారిగా సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ద్వారా తీసుకొచ్చిన ఒక ఇండస్ట్రీ ఉంది అంటే అది మన వెస్టేజ్ మాత్రమే. ఈ బాడీ మొత్తం మన ప్రపంచం మొత్తంగా మొత్తం గ్లోబల్లో కూడా తీసుకోండి, ఒక మిషన్ ఉంది అంటే అది ఒక మిషన్. ఏ మిషన్ అంటే మన బాడీయే. అద్భుతమైన మిషన్. అవునా కదా? మన బాడీలో ఉన్న అవయవాలకి ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇచ్చున్నామా?
ఎప్పుడు ఇస్తాం? ఎప్పుడు ఇస్తాం? ఆగిపోతుంది హార్ట్ అంటే అప్పుడు ఇస్తాం. అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కిడ్నీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా అంటే అప్పుడు అనిపిస్తుంది మన బాడీలో ఒక్కొక్క పార్ట్ మన బాడీలో మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అంటే ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే బాగా మనీ 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 అని చెప్పి మనీ దాచిపెట్టుకొని మనం ఉన్న ఆ రోజుల్లో ఉన్న ఆయుర్వేద మన విషయాన్ని తీసుకొచ్చిన కంపెనీకి మనం ఇంకా మెడిసిన్స్ అని వెళ్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి టీవీ ఛానల్స్లో ఆయుర్వేదం గురించి చెప్తున్నారా లేదా? రాసుకుంటున్నాం, ఆకులు అలమలు గింజలు అవన్నీ చెప్తూ ఉన్నారు. ఎంతమంది వాటిని తీసి కాచి తాగుతున్నామా? కానీ మొట్టమొదటిసారిగా మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్ ఫైజర్ అని ఫార్మసిటీ ఇండస్ట్రీలో 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్. ఆ ఫార్మసిటీ ఇండస్ట్రీలో ఉన్న అతను ఈ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా నోని కూడా సరే నోని ఇలాంటి క్యాప్సిల్ ఫామ్లో తీసుకొచ్చింది మన ఎండి సారే. ఇలాంటి ఒక విషయాన్ని మనం తీసుకొని రూట్ కాజ్ అనేది క్లియర్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామా ఉండమా? అప్పుడు మనం తినేది మెడిసిన్సా? రెండు విషయాలు. మనం డాక్టర్ మెడిసిన్స్ ఎవరైనా పెడితే బిల్లు కానీ ఏదైనా మనం దాన్ని చూసి అర్థం చేసుకొని దానికి సప్లిమెంట్స్ చెప్పగలుగుతామా? అదేలాగా సప్లిమెంట్స్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది మంచిదా అంటే వాళ్ళకి తెలుసా? వాళ్ళు చదివింది ఏంది? మెడిసిన్స్ ఎక్కడ తయారు చేస్తారు? ఎక్కడ? వాటికి ప్రతి ఒక్క దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు తీసుకునే ప్రతి ఒక్క మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మనం తీసుకునే వేపకి, మనం తీసుకునే కలబందకి, మనం తీసుకునే పసుపు, క్రుకుమిన్, టర్మరిక్ వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవే అండి మన కంపెనీ ఇచ్చింది, క్యాప్సూల్ ఫామ్స్లో ఇచ్చింది. మన ప్రోడక్ట్స్ ఎవరైనా సరే చెప్తూ ఉంటే నేను వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నారే కానీ నేనేం తీసుకోవాలా, నా కుటుంబానికి ఏమి ఇవ్వాలని ఎంతమంది ఆలోచిస్తున్నాం? మన ప్రోడక్ట్స్ అన్ని ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధి వెనకాల తిరగడానికి కాదు. ఎవరికి వ్యాధి ఉంది, ఎవరు ఏ స్టేజీలో ఉన్నారు వాటి కోసం కాదు. మనమందరం ఆరోగ్యంగా ఉండాలా లేదా ఆరోగ్యానికి ఇన్వెస్ట్మెంట్ చెయ్యరా? మీరు ఆరోగ్యానికి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్తుంది? ఒప్పుకుంటారా? అదే విషయాన్ని మనకి ఇక్కడ ఆరోగ్యం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని తీసుకొచ్చారు. మన బాడీ గురించి ఇక్కడ చెప్పున్నారు చూడండి. 1 lakh హెయిర్ ఫాలిసెస్ ఉన్నాయంట. అంటే మనొక ముడి వెంట్రుకలు ఒక లోపల భాగం ఉంటుంది కదా, అవి 1 lakh ఉన్నాయంట. 25,000 సార్లు మనం ఒక రోజుకి శ్వాస పీల్చుకొని వదులుతామంట. చూడండి మన బాడీ ఎంత గ్రేటో. ఏ రోజైనా బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చామా? థర్డ్, 160 కిలోమీటర్లు మనం తుమ్మితే 160 కిలోమీటర్ స్పీడ్తో మనం తుమ్మే ఆ వైరస్ వచ్చి వేరే దగ్గరికి వెళ్తుంది. అందుకే తుమ్మేటప్పుడు ఏం చెప్తారో చెయ్యి అడ్డం పెట్టుకోండి అని. నెక్స్ట్, హార్ట్ బీట్ ఫర్ డే 1 lakh టైమ్స్ హార్ట్ బీట్ అవుతుందంట. అప్పుడు ఒక సంవత్సరానికి మనం 250 కోట్లు 60 years మనం బతికే లోపల మన హార్ట్ 250 కోట్ల టైమ్స్ హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి హార్ట్కి మనం ఏమి తీసుకుంటున్నాం? రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోండి అంటే రేట్ ఎక్కువ, రేటు పెంచుతూ ఉన్నారు. హార్ట్ అండి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కుకింగ్ ఆయిల్ ఏ విధంగా ఉందని చెప్పారో ఆ విధంగా మన కుకింగ్ ఆయిల్ ఇచ్చినారు, రైస్ బ్రాండ్ ఆయిల్. ఇంతకన్నా మనకి సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్, ప్రతి ఒక్కటి మన లంగ్స్లో ఉన్న రక్త కణాలు, రక్త నాళాలు అవన్నీ ఒక టెన్నిస్ కోర్టు, ఒక ఫుట్బాల్ కోర్టు రెడీ చేయొచ్చంట. అంత పొడుగ్గా మన లోపల చిన్న పేగులు పెద్ద పేగులు అంటాం కదా, అవన్నీ మన బాడీలో ఉన్నాయి. ఇవన్నీ మన బాడీ యొక్క అద్భుతాలని చెప్తుంది. ఇవన్నీ మన బాడీలో జరుగుతున్నాయి. ఏ రోజన్నా గమనించామా? ఒక్కసారి మీ బాడీకి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. మీ బాడీకి ఒక్కసారి మీరే థ్యాంక్స్ చెప్పుకోండి. ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండమో అప్పుడే బాడీ మీద కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. ఇంత అద్భుతమైన మిషన్ మన బాడీ కాబట్టి మన బాడీకి ఇంకటి నుంచి ఇంపార్టెన్స్ ఇద్దామా? మనకు మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న మన ప్రతి ఒక్కరికి. ఇంకా హెల్త్ అని చూస్తే ఇక్కడ మనకి 5 స్తంభాలు ఉన్నాయి ఈ హెల్త్లో. ఫస్ట్ స్తంభం
డిటాఫికేషన్ అంటారు. అంటే మన కంపెనీలో ఉన్నాయా లేదా? అంటే మన బాడీలో ఉన్న వ్యర్థాన్ని బయట తీయడం కోసం. మన ఆ రోజుల్లో వచ్చి మంత్లీ వన్స్ ఏదైనా తాగిస్తారు మోషన్ అవుతుంది అని, అవునా కాదా? లేదా? ఎందుకని? కడుపు క్లీన్ అవ్వాలని. ఇప్పుడు అదే మన కంపెనీలో ఇక్కడ నచ్చు పదార్థాలు, నచ్చు వ్యర్థం అనేది బయటకు రావడానికి ఫుడ్ ప్యాచెస్, ఫైబర్, ఐస్ అక్వా క్యాప్సిల్స్ అని గ్యానోడెర్మా అని మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ మన బాడీకి కావాల్సిన పోషక విలువలు, వీటిలో చూసారంటే మనకి ఎవరెవరికి ఏమేమి అన్నీ ఉన్నాయని తెలుసు. నూనె, స్పైరులునా, అలోవెరా, ఆమ్లా, కొలెస్ట్రాల్. ఫస్ట్ అనేది మనం ఎవరు తీసుకున్నా మీరు సప్లిమెంట్స్ ఫస్ట్ ఏది తీసుకోవాలి? ఫస్ట్ ఏ స్తంభంలోకి వెళ్ళాలా? దేంట్లోకి వెళ్ళాలా? డిటాక్సిఫికేషన్. క్లియరా? దాన్ని మనం లోపల నుంచి వ్యర్థం బయటకు వెళ్ళిన తర్వాత సెకండ్ దేనికి వెళ్ళాలా? న్యూట్రిషన్. అంతేగాని ఎవరికి క్యాన్సర్ ఉంది, ఎవరికి గడ్డలు ఉన్నాయి, ఆపరేషన్లు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం, ఈరోజు రాపో క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళి ఇవ్వడం, అలాంటివి కాదు మన సప్లిమెంట్స్. మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే. థర్డ్ స్టేజ్ చూసారంటే ఫిట్నెస్ అండ్ డైట్. ఈరోజు మనకి ఫిట్నెస్ అండ్ డైట్కి బయట కలర్స్ అని చెప్పి, హెర్బల్ అని చెప్పి మనం చాలా ఖర్చు పెడుతున్నాం. కానీ మన కంపెనీ సింపుల్గా వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ అని ఇచ్చింది. నెక్స్ట్ అందరికీ ఆర్గన్ సిస్టమ్ అనేది పనిచేయాలి. అంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ కానీ, ఇవన్నీ ఒక సిస్టమ్. వీటి కోసం ఫ్లాక్సీడ్ ఆయిల్, ఎల్ఆర్జినైన్ అనేది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ప్రోడక్ట్. నోబెల్ ప్రైజ్ ఎవరిస్తారు? ఊరికనే దొరుకుతుందా? 5,000 మంది హార్ట్ అటాక్ పేషెంట్స్, వాళ్ళ మరణం హార్ట్ అటాక్ వల్ల కాలేదంట. గుండె ఆగిపోయి మళ్ళీ హార్ట్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ మరణం హార్ట్ అటాక్ కూడా కాలేదు అంటే వాళ్ళు ఎల్ఆర్జినైన్ తాగడం వల్ల కాలేదని మన ఎల్ఆర్జినైన్కి నోబెల్ విన్నింగ్ ప్రైజ్ ప్రోడక్ట్ అది. నెక్స్ట్ నీమ్ క్యాప్సిల్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని మనకి ఇక్కడ చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటివన్నీ మనకి సీబక్తాన్, మల్టీవిటమిన్ గమ్మీస్ అని చెప్పి, క్రిల్ ఆయిల్, ఇలాంటి ప్రోడక్ట్స్ ఇచ్చున్నారు. వీటికి ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చున్నారు. గ్లూకో హెల్త్, నీమ్, సీబక్తాన్, ఫైబర్, గ్యానోడెర్మా. ఇవి మన లికిమికి హెల్త్ ప్యాకింగ్. అంటే మన షుగర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ బూస్ట్ని ఇస్తుంది, లోపల ఉన్న వ్యర్థాలను రిసీవ్ చేసుకుంటుంది, ప్లస్ వాళ్ళొక షుగర్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి చాలా వరకు ఈరోజు చూసారంటే పీచు పదార్థం తక్కువగా ఉంటుంది, ఫైబర్ అనేది ఇచ్చున్నారు. నెక్స్ట్ కార్డియో ప్యాక్, నెక్స్ట్ ఉమెన్స్ హెల్త్, నెక్స్ట్ జనరల్ హెల్త్. ఇలాంటివన్నీ మనం తీసుకోకపోతే ఎక్కడికి వెళ్ళి అటెండ్ అవుతాం? ఏందది? హాస్పిటల్ కూడా కాదు అది. హాస్పిటల్లో ఏది? ఐసీయూ. అక్కడ ఏం చేస్తారు? ఆలోచిస్తారా? ప్యాకేజ్ చేస్తారా? ప్యాకేజ్ చేసి ఒక అమౌంట్ చెప్తారు. ఆ అమౌంట్ ఒకవేళ కట్టకపోతే ఫ్రీగా చేసి పంపిస్తారా? అప్పుడు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు చేస్తారా? మనం ఇక్కడ అప్పు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం మన సిస్టమ్ని కరెక్ట్గా పెట్టుకుంటే, ఈరోజు చెప్తున్నాను లీడర్స్, మా లీడర్స్ అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఈరోజు వెస్టేజ్ లీడర్స్ బయట ఉన్నారు. హాస్పిటల్ పక్క మనం వెళ్తున్నామా? గట్టిగా చెప్పండి. హాస్పిటల్ పక్క వెళ్ళి దగ్గర 7 years అవుతుంది హాస్పిటల్ అని మెట్టెక్కి. నేను మాత్రమే కాదు, మా ఫ్యామిలీలో అమ్మ, నాన్న, పిల్లలు, హస్బెండ్, చాలామంది మా ఫ్యామిలీస్, మా టీము, ప్రతి ఒక్కరు ఇదొక్కటి చాలదా వెస్టేజ్ అని ఒక అర్థానికి. కానీ రావడమే వెస్టేజ్లో ప్రోడక్ట్స్ ఎవరైనా చెప్పంగానే బయట వాళ్ళకి ఇద్దామని ఆలోచించి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలా? మనం తీసుకోవాలా? మన ఫ్యామిలీకి ఇవ్వాలా? ఇంకొక గ్రేట్ ఏంటంటే మన ప్రోడక్ట్స్ ICMR, ఇండియన్ క్లినికలీ మెడికల్ రీసెర్చ్. అంటే ఈరోజు ప్రోడక్ట్స్ ఏదైనా సరే గవర్నమెంట్ ప్రకారం ICMRకి వెళ్ళే బయటకు వస్తాయి. అలాంటి ICMRలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా మన ప్రోడక్ట్స్ మాత్రమే వెళ్ళున్నాయి. దిస్ ఈస్ ద వెస్టేజ్. ఇది ఒక్కటి చాలు మనకి. ఇంతవరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల ప్రోడక్ట్స్ వెళ్ళలేదు.
ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ నార్మల్గా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి నాకు పక్కనింటి ఒక అక్క నర్సు బయట ప్రోడక్ట్స్ అన్నీ మెడిసిన్ ద్వారా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈ కాల్షియం అయితే నీకు మంచిది, ఈ స్పైర్లున్ అయితే మంచిది, ఈ నూనె అయితే మంచిది, నువ్వు ఇవి తీసుకో అని చెప్పి నాకు ఈ బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేసింది మిసెస్ రేవతి నర్స్. ఆమె నాకు ఈ బిజినెస్ని ఇచ్చింది, విత్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ వల్ల ఇచ్చింది. నాకైతే లో బీపీ, కాల్షియం తక్కువ, దానికోసమే దీనికి వచ్చానే కానీ ఇలా మైక్ పట్టుకుంటా, ఇలా మాట్లాడతాను, ఇలా వస్తాను, ఈ విధంగా వెళ్ళి మీ అందరికీ చెప్తాను, నో, ఏం తెలియదు. సెకండ్ ఇయర్ క్వాలిఫికేషన్ అయ్యి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓన్లీ పిల్లలు, నేను, మా ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంత మాత్రమే తెలుసు. ఇంకెవరైనా పిలిస్తే ఫంక్షన్స్కి వెళ్ళడం తెలుసు. ఎక్కడ కానీ ఏ జాబ్ పరంగా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ బిజినెస్ పరంగానూ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. వచ్చి చెప్పంగానే నా కోసం ఏదో చెప్తూ ఉందిలే, ఆమె ఏదో బిజినెస్ స్టార్ట్ చేసింది కదా అని చెప్పి ఆమె కోసమే ఈ బిజినెస్ లోపలికి వచ్చాను నేను. 2 నెలల తర్వాత మా నాన్నకు నేను చెప్పా, డాడీ ఈ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, నువ్వు ఆడుకుంటే కూడా నీకు షుగరు బీపీ అనేది కంట్రోల్ అవుతాయి, అమ్మకి కీళ్ళ నొప్పులు చాలా రోజులుగా ఉన్నాయి, ఆమెకి కంట్రోల్ అవుద్దని వెంటనే ఎవరికి చెప్పా అమ్మా నాన్నకి చెప్పా. ఇది బిజినెస్సా? ఇది బిజినెస్సా? ఈరోజు ఎంతమంది ఇది బిజినెస్ అనుకుంటున్నారు? ఇక్కడ మోటివేషన్ ఎవరు చేయడం లేదు. మన హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ నేను తీసుకొని వెంటనే అమ్మా నాన్నకు మాత్రమే షేర్ చేశాను, వాళ్ళకి బాగా నచ్చాయి. వెంటనే మా చెల్లి వాళ్ళకి, ఇంకొక సిస్టర్, 2 చెల్లిళ్ళు నాకు, వాళ్ళిద్దరికి సజెస్ట్ చేశాను, బాగా అన్ని ప్రోడక్ట్స్ మీరు తీసుకుంటున్నారు కదమ్మా, ఒక్కసారి వచ్చావంటే నీకు మీటింగ్ వచ్చి అర్థమైందంటే ఈ బిజినెస్గా చేసుకోవచ్చని 1.5 ఇయర్ పిలిచింది. దేనికోసం? మీటింగ్ కోసం. ఈరోజు ఎంతమంది మీటింగు ఇష్టం లేకుండా వచ్చారు? బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఎత్తచ్చు, ఏమనుకోను. బలవంతంగా ఎవరు రాలేదా? వచ్చారా? గ్రేట్ సార్, గ్రేట్, సూపర్. ఇంకా ఇటుపక్క అటుపక్క ధైర్యంగా ఎత్తేసారు, ఇటుపక్క గ్రేట్. 1250 రూపాయలు కష్టపడి ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు? ఎంతమంది? అసలు ఈకుండా ఇంకా అప్లైన్ దగ్గర కట్టించిన వాళ్ళు ఎంతమంది? ఇదే విధంగా మీటింగ్ అంటేనే అక్కడికి వెళ్ళి బ్రెయిన్ వాష్ చేస్తారేమో, మనకెందుకు ఇవన్నీ, మైక్ పెట్టి మాట్లాడడం కాదు కదా, ఒకరు వస్తే ముందు నిలబడి మాట్లాడడం రాదు. అప్పుడు నేను ఈ బిజినెస్ ఎలా చెప్పగలుగుతా? ఎంతమంది నేను మాట్లాడలేను అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు? మేడం ఈ బిజినెస్ నేను చెయ్యలేను, నేను మాట్లాడలేను అన్న వాళ్ళు ఎంతమంది? లేడీస్, జెంట్స్ అందరూ నేను మాట్లాడలేను, సేమ్ మీ అందరి క్యాష్లోనే నేను ఉన్నా. ఈ బిజినెస్ని చెయ్యాలంటే ఏం చేయాలా? మాట్లాడాలేమో, ఇంటింటికి వెళ్ళాలేమో, అందుకని నేను ఈ బిజినెస్ని టచ్ చేయలా. ఎప్పుడైతే అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళానో 1.5 ఇయర్ అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది అద్భుతమైన ఒక ఇండస్ట్రీ. చాలామందిని గెలిపించి మనం గెలవచ్చు. ఇది మనుషుల్ని చేర్చే బిజినెస్ కాదు, మనుషుల్ని సక్సెస్ చేపించే బిజినెస్ అని ఆ రోజే అర్థమైంది. వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ప్రోడక్ట్ యూజర్గా ఉన్నా. నేను ఒక్క అవార్డ్ ఫంక్షన్లో డిసైడ్ చేసి ఈ బిజినెస్గా నేను తీసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ బిజినెస్ తీసుకోవాలంటే ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎవరిని కన్విన్స్ చేయాలా? ఎవరిని? సార్ని కన్విన్స్ చేయాలా. 15 సంవత్సరాలు హౌస్ వైఫ్గా ఉన్న నన్ను ఈ బిజినెస్ చెయ్యాలా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు. సెకండ్ ఇంకా నాన్న దగ్గర అడిగినా నాన్న కూడా బయట పంపించే అలవాటు లేదు మనకి అని నాన్న కూడా ఒప్పుకోలేదు. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు పో చేసుకో అన్నదాకా అడిగా. సరే పో చేసుకో, అయితే ఒక కండిషన్, పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల నువ్వు వచ్చేయాల. క్లియరా? చేసుకోవచ్చు. ఆ టైం మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఆ టైంని నేను వెస్టేజ్కి ఇవ్వడం వల్ల 3,47,398, పోయిన మంత్ ఇన్కమ్ 4,32,847 రూపీస్. చాలామందికి డైజెషన్ అవ్వాలి, అందుకే క్లాప్స్ రాలి, అంతే కదా.
ఫోటో తీసుకొని చూడండి 10 సార్లు. ఆ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? ఇన్కమ్ సార్ ఎవరికి వస్తుంది? దగ్గర దగ్గర 4.5 లక్ష. బయట అక్కడికి వెళ్ళి నిల్చుకొని ఇటు పోయే వాళ్ళని అటు వచ్చే వాళ్ళని ఆపి అడగండి ఎవరికి వస్తుంది? ఎవరికి? అంటే వాయిస్ రావడం లేదంటే షాక్లో ఉన్నారా? లే ఇది నిజమా కాదా అని భ్రమలో ఉన్నారా? ఎవరికి వస్తుంది ఆ ఇన్కమ్? ఎవరికో వస్తుంది చెప్పండి మీరు. ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది ఇన్కమ్? ఐఏఎస్ ఒక ఇన్కమ్ ఎంత? ఇష్టపడి కష్టపడి చేస్తే అంత డబ్బులు వస్తే ఎక్కడ వస్తుంది? వెస్టేజ్. నేను వెస్టేజ్ అడగడంలే, బయట ఎక్కడ వస్తుంది? బయట ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నా. క్లియరా? అయితే 4.5 లక్షలు సంపాదించే వాళ్ళు ఎవరంటే అదర్ కంట్రీకి వెళ్ళాలా, ఫ్యామిలీని వదిలేసి అదర్ కంట్రీకి వెళ్ళాలా. సెకండ్, పాలిటిక్స్లోకి వెళ్ళాలా, అవునా? థర్డ్, సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలా, లేదంటే పెద్ద జమీందార్ ఫ్యామిలీ ఉన్నా పుట్టుండాలా. మనం ఏ కేటగిరీలో ఉన్నాం? స్పోర్ట్స్ కేటగిరీలోకి వెళ్దామా? సాధారణమైన మిడిల్ క్లాస్ అనే దానికన్నా మనం అందరం పూర్ ఫ్యామిలీ. 5 lakhs కాదు కదా, 1 lakh మనందరి అకౌంట్లో ఉంటుందా? ఒక హాస్పిటల్ అంటారు, హాస్పిటల్ అని వెళ్తాం, ఒక 1 lakh మన అకౌంట్లో ఉంటుందా అని అడుగుతున్నా. ఈరోజు నా ఇన్కమ్ ఎంత? ఫర్ ఇయర్ ఎంత? ఫర్ ఇయర్ ఎంత? వెస్టేజ్లో ఈ రోజు వరకు నేను సంపాదించిన ఇన్కమ్ 1,10,00,000. నెక్స్ట్, ఫారిన్ ట్రిప్స్ అనేది నేను ఈరోజు చెప్పినట్టే సంపాదించేదానికి వెళ్ళాలా, లేదంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే మా ఒకసారి వచ్చిపోమ్మా ఇంటికి అంటారు. ఎందుకంటే మా లేడీస్ని అయితే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం కోసం రమ్మంటారు, అవునా? దానికోసం ఫ్లైట్ ఎక్కుతున్నారు, మా బాబు పిలుస్తున్నాడు నేను ఫ్లైట్లో వెళ్తున్నా అంటారు. వెస్టేజ్ సిల్వర్ డైరెక్టర్ అయితే వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ వల్ల ఈరోజు 10 కంట్రీస్కి వెళ్ళేసి వచ్చేసా, విత్ ఫ్యామిలీ, విత్ చిల్డ్రన్, విత్ టీమ్. ఇండోనేషియా, బాలి, అబుదాబి, దుబాయ్, థాయిలాండ్, మలేషియా, పుకెట్, వియత్నాం, స్విట్జర్లాండ్, జర్మనీ. థ్యాంక్ యూ సార్. చూసారా మధ్యలో ఉన్న నిల్చుకున్నారే కంపెనీ యొక్క ఎండి మిస్టర్ గౌతమ్ బాలి సార్. కింద బిఎండబ్ల్యూలో బండిలో నిల్చుకున్న ఆయన ఎవరు? ఎవరు? మా నాన్న. ఈరోజు ఎంతమంది పేరెంట్స్ని అలా పెట్టుకున్నాం? ఈరోజు ఎంతమంది మీ పేరెంట్స్ని మీరు చూసుకుంటున్నారు? మా నాన్నని ఫ్లైట్ ఎక్కించా, మా నాన్న వాళ్ళ ఇంటి ముందు కారు ఉంది, తొందరలో క్రౌన్ డైరెక్టర్ అయి హౌస్ ఫండ్కి రీచ్ అవుతారు. ఈరోజు నాన్న ఒక ఇన్కమ్ 1,22,000. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, కానీ వాళ్ళ తండ్రికి ఆయన ఏమిస్తాడు? వెస్టేజ్ కానీ మనం తీసుకుంటే మన పేరెంట్స్ కూడా మనం టీం రప్పించి వాళ్ళని కూడా సంపాదించి పెట్టచ్చు. మన తల్లిదండ్రులు రుణం తీర్చుకోవచ్చు వెస్టేజ్ వల్ల. లేడీస్ మాకు ఓన్ హౌస్ ఉండేది, దాన్ని చూసే నాన్న ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిని ఇవ్వాలంటే ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉందా లేదా అనే ఇస్తారు కదా. ఆ ఇల్లు చూస్తే 2 భాగాలు, మా మరిది మేము 2 భాగాలు ఉన్నప్పటికీ పైన పెద్దగా ఉంటుంది, కింద కొంచెం చిన్నది. లాస్ట్లో కొంచెం తేడాలు వచ్చినప్పుడు మాకు తెలియకుండానే పైన ఎవరు ఉండాలి, కింద ఎవరు ఉండాలి? కానీ కింద చిన్నది కదా, అందుకని నాకు పైనే కావాలి, మాకు తెలియకుండానే తీసుకొని ఆ ఇల్లు మాకు సంబంధం లేకుండా కొంచెం చేసినా కూడా కామ్గా బయట వచ్చి 1,25,00,000 ఈరోజు నేను ఇల్లు కట్టుకున్నాను. వెస్టేజ్ హౌస్ ఫండ్ ప్రతి ఒక్కరికి వస్తుందా? నాకు మాత్రం వస్తుందా? ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇలాంటి ఒక హౌస్, డూప్లెక్స్ హౌస్
నాకు చాలా ఇష్టం. డూప్లెక్స్ హౌస్ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇల్లు మనం కట్టగలుగుతామా, అట్లీస్ట్ పిల్లలన్నా కట్టే మనం ఏదైనా హెల్ప్ చేస్తాం అనేటప్పటికి ఈరోజు ఆ ఇంట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాగే ఉంటుంది లోపల. మొత్తానికి వెస్టేజ్ సిస్టమ్ ఫాలో అయితే మన అందరం సక్సెస్ అవుతాం. ఇప్పుడు నా జర్నీ జరిగింది కదా, 4.5 lakh ఇన్కమ్, 10 ఫారిన్ ట్రిప్స్, కారు, నా టీంలో ఒక 5 మెంబర్స్ కార్స్ తీసుకున్నారు. అది మాత్రం కాకుండా హౌస్, ఇవన్నీ ఎంతమందికి కావాలి? అందరికీ వద్దులేండి, దేవుడి దగ్గరికి వెళ్ళి అందరికి కావాలంటామా? ఏమడుగుతాం? నాకు కావాలి అంటారు. ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తని వాళ్ళ పరిస్థితి ఏంది? వద్దనా? చేతులే ఎత్తకపోతే డబ్బులు ఎలా దొరుకుతాయి? నేను కూడా అలాగే ఉన్నా. క్లియర్. ఈ లైఫ్ స్టైల్ బాగుందా? ఇదే లైఫ్ స్టైల్ మీకు కావాలంటే ఏం చేయాలా? వెస్టేజ్ చెయ్యాలా? ఓకేనా? క్రికెట్ ఆడాలి. ఓకేనా? క్రికెట్ ఆడాలి అని గ్రౌండ్ ఒకటి దొరికిందని, బ్యాట్ ఒకటి దొరికిందని, బాల్ ఒకటి దొరికిందని ఆడితే క్రికెట్ అయిపోద్దా? సేమ్ మీకు కూడా వెస్టేజ్ దొరికిందని బయట పోయి ఎలాగంటే అలా చెప్పకూడదు. సిస్టమ్ ఫాలో చేయాలి. సిస్టమ్ అంటే ఎలా? ఫస్ట్ మనం ఏం చేయాలా? ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలా? ఫస్ట్ ఏం చేయాలా? మన బాత్రూంలోకి వెళ్తే ఏముండాలా? సోపు, షాంపూ, ప్రతి ఒక్కటి, కుకింగ్ ఆయిల్, టీ, వంటింట్లోకి వస్తే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోడక్ట్స్ ఉండాలి? వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఉండాలి. కుకింగ్ ఆయిల్ లాంచ్ అయ్యే రోజు ఒక 1/2 లీటర్ మన ఫ్రీడమ్ ఆయిల్ ఉంటే కూడా మన ఆయిల్ వచ్చింది కదా అని నేను ఆయిల్ ఏం చేశానంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాను అంతే. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన కుకింగ్ ఆయిలే, ఇంకా వేరే ఆయిలే లేదు. ఆ విధంగా వెస్టేజ్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలా? ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలా? లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలా? లిస్ట్ అంటే ఏంటంటే, మీ ఇంట్లో ఒక మ్యారేజ్ అంటే ఎన్ని ఇన్విటేషన్స్ కొడతారు? మన ఇంట్లో మ్యారేజ్ అయితే ఎన్ని ఇన్విటేషన్స్ కొడతాం? 500, 600, 1000 మెంబర్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చేస్తారా? చేస్తానంటే చెప్తా. రాయడం కష్టమా? 5 lakhs ఇన్కమ్ రాయడం కష్టమా? ఎన్ని రోజులు పడుతుంది? మేడం ఇవన్నీ చేస్తే వస్తుందా అని వదిలేస్తే మీరు నా ఎనర్జీ వేస్ట్ కదా. చేస్తారా చేయరా? లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇన్విటేషన్ ఇవ్వండి. నేను వచ్చి చెప్పనా, మా ఫ్రెండ్తో వచ్చి చెప్పనా అని ఫోన్లో వెస్టేజ్ అని, ప్రోడక్ట్స్ అని చేర్పించాలా, నేను జాయిన్ అయ్యాను ఇలా ఎగ్జైట్మెంట్గా ఏది చెప్పదు. ఎందుకంటే అందరూ వేడి పాలల్లో చేయి పెట్టేసి కూర్చో ఉన్నారు. మళ్ళీ ఇది అలాగే అనుకుంటారు. కానీ మన వెస్టేజ్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న బిజినెస్. అలాంటిది వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే కదా చెప్పాలి. అందుకని దగ్గరికి వెళ్ళేదాకా ఫోన్లో ఏ ఎగ్జైట్మెంట్గా చెప్పొద్దు. ఇన్విటేషన్ ఇవ్వండి, హోమ్ మీటింగ్స్ చేయండి, టీం వర్క్ చేయండి, ఫాలో అప్ చేయండి. ఈ 7 స్టెప్స్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఈ 7 స్టెప్స్ చేస్తే సక్సెస్ వచ్చేస్తుందా? చాలామంది ఏం చేస్తారు? ఓకే నేను జాయిన్ అవుతా అంటారు. అంటారా అనరా? కొంతమంది జాయిన్ సమ్వేర్ సమ్వాంట్ జాయిన్ అవ్వరు. అయినా కూడా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తే ఎవరో ఒకరు నా జీవితం మారదా అన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఈరోజు ఇక్కడున్న వాళ్ళలో నాకు డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఎవరు? నా రిలేషనా? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా నా ఫ్రెండ్సా? లీడర్స్ నా ఫ్రెండ్సా? లేదు, నాకేమన్నా నైబర్సా మీరందరూ? కానీ నేను జర్నీ వాళ్ళతోనే స్టార్ట్ చేశా. వాళ్ళందరూ నో అన్నారు. గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్ అని వెళితే నా జీవితం మారదా అని ఇంతమంది వచ్చిన వాళ్ళే మన టీం. మా అన్న రాలేదే, మా మామ జాయిన్ అవలా, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నా, వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నా, వీళ్ళు వచ్చేస్తుంటే బాగుంటుందే, వాళ్ళు వచ్చేస్తుంటే బాగుంటుందే అని అనుకోనుంటే ఆ రోజే ప్రయాణం ఏమవుద్ది? ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా ఆ రిజెక్షన్స్ని ఏం చేసుకున్నాం? గో నెక్స్ట్కి వెళ్ళాం. అలా ఎవరైతే వెళ్ళారో వాళ్ళే లీడర్స్. వెళ్దామా? రిజెక్షన్స్లో ఆగితే ఈరోజు నాతో పాటు అవార్డ్ ఫంక్షన్ నేను ఒకటే చూసానా? నాతో పాటు చాలామంది చూసారా? ఎవరంతా డిసైడ్ చేశారో తెలీదు. నాతో పాటు డిసైడ్ కొంతమంది చేసుంటారు. చేసిన వాళ్ళు మొత్తం మంది ప్రయాణం కూడా చేసుంటారు. ఎంతోమంది రిజెక్షన్స్కి ఏమయ్యారో ఆగిపోయారు. మనం రిజెక్షన్ అనేది మన కండేమన్నా కరుగుతుందా?
వాళ్ళు ఎందుకమ్మా ఈ బిజినెస్ అంటే మనకేమన్నా అవమానమా? నాకైతే అవమానం అనిపించలే. ఎందుకంటే దొరబాబు సార్ చెప్పినట్టు మా పిల్లల్ని ఈరోజు లక్షల్లో చదివిస్తున్నానంటే ఒక్కరి దగ్గర కూడా మేము అప్పు తీయకుండా చదివిస్తున్నాం. అదే ఆ రోజు నేను వాళ్ళ దగ్గరికి వెళితే ఎలా, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకోనుంటే ఈరోజు వాళ్ళ దగ్గరే కదా చేయి చాపాలా? అప్పుడు వెళ్ళి అప్పు తీసి చేయి చాసేది కరెక్టా? ఇప్పుడు వెళ్ళి ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి చెప్పేది కరెక్టా? వాళ్ళు ఏమనుకున్నా దాన్ని ఏమంటారంటే ఇగో అంటారు. వదిలేద్దామా? ఇగోని వదలదామా? ఇగో ఎందుకు మనకి? ఐశ్వర్య రాయ సోప్ గురించి చెప్తుంది కదా. అమితాబ్ బచ్చన్ ఏం చెప్తున్నారు? అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్మెంట్ దేనికి వచ్చారు? నవరత్న ఆయిల్కి వచ్చారు. ఇంకా మ్యాంగో జ్యూస్, న్యూడిల్స్, వాళ్ళకి ఏం తక్కువ? కానీ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారు డబ్బు కోసం. అదే ప్రోడక్ట్స్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, అందరికి యూసరమైన ప్రోడక్ట్స్, ప్రతి ఒక్కరికి ఎవరు యూజ్ చేసినా డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరు లోపలికి వచ్చే ఒక్క పర్సన్ అయినా సరే 5%లో అడుగు పెడుతున్నాడు. మనం ఎందుకు దీని గురించి చెప్పకూడదు? చిన్న ఒక యుగో, ఒక షై పెట్టుకుంటే రేపు మన ఫ్యూచర్ ఎలా? బాగా ఆలోచించి చూడండి. ఈరోజే సమాజం ఇలా ఉంది, రేపు మన పిల్లల ఫ్యూచర్. ఇటుపక్క అటుపక్క ఇద్దరు బాక్సింగ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో మన పిల్లవాడు ఉంటే ఎలా ఉంటుంది? ఏమవుద్ది? నలిగిపోతారు. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని చూడండి. ఎంత చదివించినా బయట చదువు, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది? అదే ఈ బిజినెస్లో ఈరోజు నేను ఉన్నా నేను లేకపోయినా ఈ ఇన్కమ్ 3 జనరేషన్స్ వస్తుంది, 3 జనరేషన్స్ వస్తుంది. ఇక్కడ ఒకటి గమనించి చూడండి. ద సింగిల్ సెంటెన్స్ మంత్ర ఫర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. మనం చేసే మార్కెటింగ్ ఏంది? మార్కెటింగా అంటున్నారు. కాదు ఫ్రెండ్స్, మనం చేసేది నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అర్థం ఏంటంటే బిల్డ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. కొంతమంది లీడర్స్ ఇక్కడ వస్తారు, వాళ్ళని సక్సెస్ చేపిస్తే చాలు మనం సక్సెస్ అవ్వచ్చు. సింపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ కొటేషన్. మనుషుల్ని చేర్పిస్తే ఇక్కడ రాదు. ఎంతమంది మీరు మీ అప్లైన్ని పట్టుకొని మీరు సక్సెస్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక్కడ మీరు ఎంతమందిని చేర్చారు అనే దానికన్నా ఒక నెట్వర్కర్ ఇక్కడ డెవలప్ అవుతున్నాడు అంటే వాళ్ళ కింద లక్షల్లో సంపాదించే లీడర్స్ డెవలప్ అవుతున్నారని అర్థం. ఎంతమందిని గెలిపించి ఇక్కడ గెలుస్తున్నారు. అప్పుడు వాళ్ళ చేయి పట్టుకుంటే మీరు గెలుస్తారా, గెలవరా? బయట ఎలా జరుగుతుంది? అందరం కలిసి పరిగిస్తే అంతమంది ఓడిపోయి ఒక్కరు ఫస్ట్ రావాలా? కానీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ గెలిపిస్తేనే మేమే గెలుస్తాం. చాలామందికి ఇష్టమైన ఒక విషయం ఇది. ఇఫ్ ఎన్ ఎగ్ ఈస్ బ్రోకెన్ బై అవుట్ సైడ్ ఫోర్స్ లైఫ్ ఎండ్స్. గుడ్ అనేది మనం పగలగొడితే ఏమవుద్ది? ఆమ్లెట్ అవుద్ది. మొత్తానికి ఆ గుడ్డులో ఉన్న ఒక విషయాన్ని ఏమవుద్ది? ఎండ్ అయిపోయింది అక్కడికి. అదే గుడ్డు అదిగా పగిలితే ఇంకొక ప్రాణం. సేమ్ ఇక్కడ వచ్చి చూసుకొని ఇక్కడ కూర్చున్నారు కదా చాలామంది. ఇక్కడ మీరుగా ఎవరైతే ఓపెన్ అయ్యి మీరుగా పగిలితే నెక్స్ట్ బూట్ క్యాంప్కి క్రౌన్ డైరెక్టర్ విత్ 1 lakh కూర్చుంటారు. ఇది చూసి కూడా మీరు వెళ్ళి మీ అప్లై మళ్ళీ మిమ్మల్ని కాల్ చేసి ఏమి బూట్ క్యాంప్ చూసావు కదా, కదులుతావా అంటే మిమ్మల్ని గుడ్డేసి కొట్టినట్టే మీరందరూ ఆమ్లెట్స్. మళ్ళా ఒక ప్రాణం అవుతారా, ఆమ్లెట్ అవుతారా? ఆ రోజు అవార్డ్ ఫంక్షన్లో పగిలా. ఈరోజు ఎంతమంది చూడండి. ఒక్కసారే ఏదైనా సరే ఒక్కసారి డిసైడ్ చేయండి. ప్రతి ఒక్కరికి రిజల్ట్ రావాలా అంతేనా? పోయి చెప్పంగానే ఏం కావాలా? రిజల్ట్ రావాలి. రిజల్ట్ అంటే ఏంది? జాయినింగ్ వేసేయాలా, వాళ్ళు కొనేసేయాలా? అది కాదు ఈ బిజినెస్లో మన ఒక ఆలోచన విధానం బాగుండాలా. అందుకనే ప్లాంటెడ్ థాట్ అన్నాడు. మీ ఆలోచన విధానాన్ని బట్టే మీ యాక్షన్ బట్టే అక్కడ మీది హ్యాబిట్ అవుద్ది. చూడండి, రోజు ఇంట్లోనే కూర్చొని ప్రతిరోజు బయటకు వెళ్ళి, అప్పట్లో జూమ్స్ లేవు, ఫీల్డ్ వర్క్ చేయాలా, బస్సులో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా,
ఒక్కొక్క దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక్కొక్క దగ్గర డబ్బులు ఉండవు. కానీ అది హ్యాబిట్గా మార్చుకున్నా. ఈరోజు నన్ను ఎవరైనా కూర్చో ఇంట్లోనే ఉండు అంటే నేను ఉంటానా? ఏమైంది ఇప్పుడు నాకు అది అలవాటైంది. ఆ అలవాటు ఏమైందంటే క్యారెక్టర్గా మారిపోయింది. ఈరోజు ఎవరైనా చూస్తే సౌజన్య అనరు, వెస్టేజ్ సౌజన్య అంటున్నారు. అప్పుడు వెస్టేజ్లో క్యారెక్టర్గా వెస్టేజియన్, నేను వెస్టేజ్ లోపలికి వెళ్ళాను కాబట్టి నా డెస్టినీ చేరా. ఆ డెస్టినీయే ఈరోజు మనకు అందరం ఈరోజు ఇక్కడ అందరం మీట్ అయ్యాము అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి మారాలి మనొక ఆలోచన. చెట్లలో పండ్లు రావాలి అంటే కింద వేరు కదా బాగుండాలి. సేమ్ మీ ఆలోచన విధానం మారాలి అంటే ఏం చేయాలి మేడం మేము అంటే, ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళతో ఎప్పుడూ ఉండండి, మీ ఆలోచన విధానం మారిపోద్ది. మనం ఎవరితో ఉంటాం? మనమందరం ఎవరితో ఉంటాం? ఎక్కువగా ఎవరితో ఉంటాం? ఎవరు? పక్కనింటి వాళ్ళతో, ఇంకా మొత్తానికి సక్సెస్ కాని వాళ్ళతో ఎక్కువగా ఉంటాం కదా. బాధలు కష్టాలు చెప్పుకోండి, రిపీట్. ఏమన్నా ఒక్క రూపాయి వస్తుందా? అదే మీ అప్లైన్ సక్సెస్ అయ్యి 1 lakh సంపాదించుంటారే మీ టీంలో, వాళ్ళతో ఉండి చూడండి. ఈరోజు 25 లక్షలు సంపాదించారు. రేపు రాజన్ సార్ వస్తున్నారు. చిన్న ఒక గ్యాప్ దొరికినా సార్కు ఫోన్ చేసి సార్తో రాసుకోవడం వల్లనే ఈ 4.5 లక్ష. మనం ఇంకా సక్సెస్ కాని వాళ్ళతో పోయి కూర్చొని ఎంత బాధలు చెప్పుకున్నా ఎవరైనా మనకు బాధలు తీర్చే వాళ్ళు ఏమైనా ఉన్నారా? అప్పుడు మన ఆలోచన విధానం మారాలంటే ఏం చేయాలా? సక్సెస్ అయిన వాళ్ళతో ఉండాలి. నెక్స్ట్ చాలామంది క్యాట్లాగ్ ఉంటుంది కదా వెస్టేజ్లో. క్యాట్లాగ్ తెలుసా తెలియదా? వెస్టేజ్లో ఎంతమంది జాయిన్ అయి ఉన్నారు? ఎంతమంది దగ్గర క్యాట్లాగ్ ఉంది? వెస్టేజ్ క్యాట్లాగ్ ఎందుకు లేదు మిగతా వాళ్ళ దగ్గర? 75 రూపాయలు. ఎంతమంది ఫ్రీగా అప్లైన్ దగ్గర తీసుకున్నారు? ఫ్రీగా డబ్బులు ఇచ్చే తీసుకున్నారా? లీడర్స్ మనం దేనికి వచ్చాం? వెస్టేజ్లో దేనికి వచ్చాం? డబ్బు సంపాదించడానికి వచ్చాం. పిల్లల్ని స్కూల్కి దేనికి పంపిస్తున్నాం? చదువుకోవడానికి. చదువు ఎందుకు? నాలెడ్జ్ కోసం. నాలెడ్జ్ ఎందుకు? డబ్బు సంపాదించడం కోసమే. ఆ నాలెడ్జ్ని ఎక్కడ పెడతారు వాళ్ళు? ఎక్కడ ఉద్యోగం వస్తుందో అక్కడ పెడతారు. వాళ్ళ బుక్స్కి ఎంత ఖర్చు పెడతాం? ఎన్ని వేలు, ఇంకా లక్షలు. కానీ వెస్టేజ్లో డబ్బు సంపాదించాలా, లక్షలు ఇన్కమ్ ఉంది రావాలి. కానీ వెస్టేజ్లో ఒక బుక్ కొనడానికి క్యాట్లాగ్ ఉండదు. చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ బుక్స్ ఉంటాయి. ఇవన్నీ రాత్రిలో కూర్చొని రాజన్ సార్ ఇచ్చిన ట్రైనింగ్స్ తమిళ్లో ఉండేటివి తెలుగులో చదివి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చాలా బుక్స్ కొనుక్కొని ఈ బిజినెస్ గురించి నేర్చుకున్నాం. ఈ బిజినెస్ ఊరికినే రాలా మాకు. మేడంకి అదృష్టం, మేడంకి లక్. 4.5 లక్ష. ఒక్కొక్క బుక్ని ఎవ్వరు ఇవ్వరు. నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్ అని కొట్టి చూడండి గూగుల్లో ఎన్ని బుక్స్ ఉంటాయో. అలాంటి బుక్స్ అన్నీ ఈరోజు మీకు ఎవరైనా చెప్పించున్నారా? సక్సెస్ అయిన వాళ్ళు చదివారు. అవన్నీ తెలుగులో ఉంటాయి. తీసుకొని చదువుదామా? ఇంకన్నా మన పిల్లలకు ఖర్చు పెట్టేది మనం అట్లీస్ట్ 1% అన్నా ఖర్చు పెడదామా? వెస్టేజ్ మీటింగ్కి ఇంకెవరైనా అప్లైన్ డబ్బులు వేయాలా? మీరే వేస్తారా? ఏమన్నా అప్లైన్ వేసాడా ఇంతవరకు? వెరీ గుడ్. ఇక్కడ హెలెన్ కెల్లర్ అని చెప్పినారు. హెలెన్ కెల్లర్ అంటే ఎవరంటే ఆమె ఎవరు? హెలెన్ కెల్లర్ ఎవరు మేడం చెప్పండి. ఎవరు? ఇట్రండి. గుడ్ మార్నింగ్ మేడం. ఆమె హెలెన్ కెల్లర్ అనే చెవులు వినపడవు, ఆమెకి కళ్ళు కూడా కనపడవు మేడం. చెవి మూగ ఏది ఆమెకి ఏమి. గ్రేట్ బా, గ్రేట్, సూపర్, గ్రేట్ మేడం. గట్టిగా అప్లాస్ ఇవ్వండి. మీ ఇంటి పక్కన మీ ఇంటి కథ అయితే మీకు తెలుసు. హెలెన్ కెల్లర్ కథ తెలీదు. ఒక లేడీ కదా, కళ్ళు కనిపించవు, మాట లేదు, 3 లేవు. కానీ ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆమె ప్రొఫెసర్. సెకండ్, కళ్ళు లేకుండా బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి కదా, అవి స్థాపించింది హెలెన్ కెల్లరే.
సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరైనా చదివితే మనం సక్సెస్ అవుతాం. మనం ఏం చదువుతుంటాం, ఏం వింటుంటాం, ఎప్పుడు ఎవరికి ఏం బాధలు ఉన్నాయని తింటాం. ఇలాంటి సక్సెస్ఫుల్ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయి. ఆ మొక్కటి చాలు మనకి నిదర్శనం. అలాంటి లేడీ ఎక్సలెంట్గా ఏం చెప్తుందంటే, ఆమెకి ఆపర్చునిటీ అనేది ఆమెకి తెలిసింది ఎన్నో ఉన్నా కూడా, ఒక్క విషయం తెలిసినా కూడా దాన్ని మనం చేసుకోవచ్చు. వెస్టేజ్ అంటే ఏందనేది మనకి ఒక్కటి తెలిసినా దాన్ని చేద్దాం. చెయ్యని విషయాలు తెలియని విషయాలు ఆలోచించద్దు. అట్లీస్ట్ తెలిసిన విషయాల వరకు స్టార్ట్ చేద్దామా? మనకు తెలిసిన విషయాల్లో మనం స్టార్ట్ అవుతున్నామా? అసలు వెస్టేజ్ అంటే ఏంది? ఫస్ట్ ఏం చేయాలా? ఏం చేయాలా? కొనుక్కోవాలా? గ్రేట్. 2వ తేదీ కొనుక్కుంటున్నామా? సెకండ్ దాన్ని ఏం చేయాలా? చెప్పాలా? చెప్తున్నామా? ఒకరోజు చెప్తాం, ఇంకొక రోజు రెస్ట్, ఇంకొక రోజు ఎండ కాస్తుంది, ఇంకొక రోజు వర్షం పడుతుంది, ఇంకొకరు పక్కన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతారు, ఇంకొక రోజు ఇంకొకరి ఇంట్లో పెళ్ళి, ఇంకొక రోజు ఇంకొకటి కారణాలు చెప్పుకుంటూ ఉంటామా? రోజు వెస్టేజ్ చెప్పాలన్న విషయం తెలుసా తెలియదా? చేస్తున్నామా? సేమ్ ఏదైనా ఒక పని మనకు తెలిస్తే రోజు చెప్పుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. ఒక దగ్గర నీళ్ళు వస్తాయని తెలుసు, అక్కడ నీళ్ళు వచ్చే దగ్గర తవ్వుతూ వెళ్ళాలి. కానీ మీరు అక్కడక్కడ కొంచెంసేపు తవ్వుతూ ఉంటే మీ శ్రమ పోద్దే, కానీ నీళ్ళు వస్తాయా? ఒకే దగ్గర తవ్వితే ఎప్పటికైనా నీళ్ళు వస్తాయి. సేమ్ ఏ నెట్వర్క్ వచ్చినా, ఎక్కడ ఏది జరిగినా కంటిన్యూ ఫోకస్ వెస్టేజ్ మాత్రమే. అందుకే ఆ సక్సెస్ వచ్చింది. సేమ్ ఆ కన్సిస్టెన్సీనే దాంట్లో ఉండండి. సార్ ఎవరు? బిల్ గేట్స్ ఎవరైనా ప్రపంచంలోనే ద రిచెస్ట్ పర్సన్. ఏం చెప్తున్నాడంటే ఆయన, ఇఫ్ ఐ వుడ్ గివ్ మీ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, ఆయన బిజినెస్లు అన్నీ పోయినా నెక్స్ట్ మీరు ఏం స్టార్ట్ చేస్తారు అని అడిగితే ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. ఎవరు ఒక గ్రేట్ లీడర్ మన దేశంలో ఉన్న మహాత్మా గాంధీ నుంచి, నెక్స్ట్ నెహ్రూ నుంచి, తర్వాత చెప్పుకోదగ్గ మన కళ్ళు ముందు ఎదిగిన పర్సన్ ఎవరు? ఒక గ్రేట్ లీడర్ ఏం చెప్పాడు? నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ. ఒక గ్రేట్ లీడర్ చెప్పిన విషయం ఇది, నేను చెప్పలా. అలా 21st సెంచరీ అంటే మనం ఎక్కడున్నాం? బై ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్ గ్లోబలీ, అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. ఏపీజే అబ్దుల్ కలాం సార్. ఇంతకన్నా మనకు కావాలా? ఇప్పుడు చెప్పండి, ఇది చైన్ లింకు, ఇది మనుషుల్ని చేర్పించే బిజినెస్, ఇది ఇలా కొనిపించాలా? ప్రోడక్ట్స్ కొనాలనా? ఎత్తుకోపోయి అమ్మాలనా? అది ఈరోజు ఎవరైతే నెట్వర్క్ని క్రియేట్ చేశారో వాళ్ళే బిజినెస్ మెన్, బిజినెస్ ఉమెన్. నెట్వర్క్ని క్రియేట్ చేయాలంటే పెద్ద పెద్ద మహాల్స్ కట్టాలి. మన దగ్గర అంత మనీ ఉందా? కానీ గౌతమ్ బాలి సార్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకు ఒక యాప్ ఇచ్చాడు. దీంట్లో నెట్వర్క్ను బిల్డ్ చేసుకున్నాడు. ఆ నెట్వర్క్లో నాది 48,000 మంది నా నెట్వర్క్. దానికోసమే ఆ ఇన్కమ్. సింగిల్ యాప్ ద్వారా మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా 21st సెంచరీలో రాబోయే రోజుల్లో ఉంటుందని 3 ఇండస్ట్రీస్ ఎదుగుతాయి. ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, మనకు అందరికీ తెలిసిన ఇండస్ట్రీ ఆన్లైన్ ఇండస్ట్రీ ఎదుగుతుందా లేదా? అందరూ తలెత్తుకొని రోజులు పోయి తల దించుకొని నడుస్తున్నారు. ఎందుకని? ఫోన్స్ కదా. సెకండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ప్రతి దగ్గర మెడికల్ షాప్లోనూ డాక్టర్స్ దగ్గర జనాలు ఉన్నారా లేదా? థర్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఈ 3 ఇండస్ట్రీలే రాబోయే రోజులు ఎదుగుతాయి. మనం ఆన్లైన్లో ఉన్నాం, నెట్వర్క్లో ఉన్నాం, హెల్త్ కేర్లోనూ ఉన్నాం. అప్పుడు 3 కలిపి వెస్టేజ్ ఉంది అంటే గ్లోబల్లో, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లో టాప్ 100 కంపెనీలో మనం ఈరోజు 37th ప్లేస్లో ఉన్నాం. మొట్టమొదటిసారిగా టాప్ 100లో ఒక ఇండియన్ కంపెనీ అడుగు పెట్టింది అంటే అది మన వెస్టేజ్ మాత్రమే. కానీ కంపెనీ యొక్క విషన్ ఏంటంటే 2030లో టాప్ 10లో ఒక నెంబర్గా రావాలని, టాప్ 10లో గ్లోబల్లోనే ప్రపంచవ్యాప్తంలో నెంబర్ 1గా రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆ ప్లేస్లో మేము వెళ్ళేటప్పటికి మీరందరూ మాతో ఉంటే ఆ కేక్లో
భాగం ఉంది. ఒకవేళ మీరు అట్లా దూరంగా ఉంటే, మేము కేక్ తింటూ ఉంటే మీరేం చేస్తూ ఉంటారు? చూస్తూ ఉంటారు. ఆ లిస్టులో ఉంటారా, తినే లిస్టులో ఉంటారా? డిసైడ్ చేయాల్సింది మీరే. చాలా సీరియస్గా డిసైడ్ చేయండి. ఎక్సలెంట్ అయిన ఒక కంపెనీ, ఏదో ఒక ప్రోడక్ట్స్ కాదు, ప్రతి ఒక్కరికి పక్షవాతం దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు. రేపు టెస్టిమోనియల్స్లో కూడా చెప్తారు. బైపాస్ సర్జరీ అని చెప్పి మన ప్రోడక్ట్స్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు బైపాస్ సర్జరీ లేకుండా ఎక్సలెంట్గా ఉన్నారు. అలాంటి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరికి అవసరమయ్యే మన వ్యవసాయం ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా మనం డిసైడ్ చేసి గో నెక్స్ట్ గో నెక్స్ట్ గో నెక్స్ట్ అని చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంది. ఇలాంటి ఒక సక్సెస్ మీకు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా. ఈరోజు నేను నా లైఫ్ మార్చడమే కాకుండా చాలామంది లైఫ్ టచ్ చేసుకుంటూ, చాలామంది వాళ్ళని హెల్త్ పరంగా ముందుకు రప్పించుకుంటూ, గవర్నమెంట్కి టీడీఎస్ కట్టుకుంటూ, జిఎస్టీ కడుతూ లీగల్గా ఈ బిజినెస్ని ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా నేను చేయగలుగుతున్నాను అంటే మీ అందరి వల్ల కూడా ఖచ్చితంగా అవుతుంది. డిసైడ్ మాత్రమే అవ్వండి. వెస్టేజ్ని చూసే విధానాన్ని మార్చండి. ఆ రోజు మార్చాను కాబట్టే ఈరోజు ఇంత సక్సెస్. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది లీడర్స్? సెషన్ ఎలా ఉంది? యూస్ఫుల్గా ఉందా? డిసీజెస్ అనేది ఎందుకు, మనం సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి, అసలు మనకు హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎలా వచ్చింది, ఎక్సలెంట్గా చెప్పిన మన సౌజన్య మేడంకి ఎలా ఇవ్వాలి క్లాప్స్. లేడీ కూడా గెలవచ్చు అని చెప్పి లైవ్ ఎగ్జాంపుల్గా నిలబడి మనందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చిన మేడం ఇంకొకసారి గట్టిగా. లీడర్స్, ఒక లేడీ గెలుస్తుందంటే దాని వెనకాల, ఒక మహిళ గెలుస్తుందంటే దాని వెనకాల ఎవరు ఉంటారు? ఎవరు? హస్బెండ్ అండి. ఎస్ఆర్ నో లీడర్స్? ద గ్రేట్ లీడర్ శ్రీధర్ గారు ప్లీజ్. శ్రీధర్ సార్ స్టేజ్కి రావాలి. లీడర్స్ డైమండ్ అబో లీడర్స్ అందరూ స్టేజ్ మీదకి వస్తే మన గ్రేట్ మెంటర్స్ సౌజన్య శ్రీధర్ సార్ని ఫెలిషియేట్ చేసుకున్నాం. డైమండ్ అండ్ అబో. డైమండ్ అండ్ అబో విత్ లీడర్స్ ప్లీజ్ కమ్ టు స్టేజ్. ఫాస్ట్గా లీడర్స్ డైమండ్ అబో. లీడర్స్ క్లాప్స్. మరోపల్లి మేడం వాళ్ళ పెళ్లి మనం చూడాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి పెళ్లి చూడొచ్చు. లీడర్స్ గట్టిగా ఎంతమందికి గొప్ప అవకాశాలు ఇచ్చిన ఒక లీడింగ్ లేడీకి సన్మానం అంటే ఎలా ఉండాలి? గట్టిగా లీడర్స్. ఒక సినిమాకి ఒక మంచి పోస్టర్ ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందో అలా ఒక బిజినెస్ కి ఒక మంచి లోగో అంత ఇంపాక్ట్ క్రియేట్ సిస్టర్ సింబల్ గట్టిగా లైన్ నిలబడండి ప్లీజ్. కొంచెం బ్యాక్ అండి. మేడం For the first time in the history of America, an Indian woman starts a business called Miss India with Indian chai. Let's wait and see what she can do. మిస్ మానస సంయుక్త. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జెంట్స్ ఫస్ట్. నా ఓటు జెంట్స్కే. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ యూ లంచ్ కొంచెం డిలే అయిన దానికి సారీ ఫర్ ది ఎక్స్క్యూజ్. సారీ. ఓకే, ఇంకా తప్పు జరగదు. ఓకేనా? ఇట్స్ ఓకే సార్. ఓకే. చాలా దీనికంతా మేము తగదానం అని చెప్పేసి మాకే చాలా కంట్ల నీళ్ళు వస్తుంది. ఇంత పెద్ద టీం ఇచ్చే దేవుడికి ఫస్ట్ ఒక 7 గుండ్ల వాడే వెంకట. గ్రేట్ లీడర్ సార్, గ్రేట్ లీడర్, గ్రేట్ లీడర్. ఆంధ్రప్రదేశ్ అదేట్గా క్లాప్ కావాలా? తిరుపతి అదేట్గా క్లాప్ కావాలా? క్లాప్ లీడర్, క్లాప్. థ్యాంక్ యూ లీడర్స్. ఇట్లాగా ఒక బూట్ క్యాంప్ ఇక్కడ జరగాలనేసి లాస్ట్ 2 మంత్గా మనం ప్రిపేర్ చేసే అన్ని టీమ్ లీడర్స్కి ప్లస్ కోర్ పీపుల్స్కి అందరికీ ఒక క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఉంది. ఈరోజు జరిగే ఒక్కొక్క విషయాలు మీ మైండ్లో వేసుకునేసి దాన్ని స్టెప్ బై స్టెప్గా మీరు చేశారంటే ఈ స్టేజ్ అక్కడ ఉండే ఒక్క స్థానంలో చూసే స్టేజ్లో ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నామంటే ప్రతి ఒక్కరికి స్టేజ్ ఉంది. ఉందా లేదా? ఎస్ సార్. ఉంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ స్థానంలో కూర్చోవాలా. క్రౌన్ డైరెక్టర్ విత్ 1 lakh ఇన్కమ్తో నెక్స్ట్ టీమ్ మీటింగ్ ఇక్కడ జరిగేప్పుడు ఇక్కడ కూర్చోవాలా. అందరు ప్రతి ఒక్కరు వెనకాల ఉండే వాళ్ళు అందరూ ఈ సీట్ ఎక్కువ అవ్వాలా, ఆ సీట్ తక్కువ అవ్వాలా, ఈ సీట్ ఎక్కువ అవ్వాలా, ఏ సీట్ సోఫా ఎక్కువ అవ్వాలా, ఛాన్స్ తక్కువ అవ్వాలా. అప్పుడు అందరూ ఏం అవ్వాలా? క్రౌన్ విత్ 1 lakh అవ్వాలా. చూపిస్తామా? చేసి చూపిస్తామా? ఖచ్చితంగా సార్, చేసి చూపిస్తాను సార్. లీడర్ ఇంకా మేడంకి ఇచ్చేస్తాను. ఎక్కువ చేయడం అయిపోయింది. ఇంకా మేడం కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆడియన్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మై డియర్ లీడర్స్ అండ్ మై డియర్ లవబుల్ లీడర్స్. ఇంకా అందరు వచ్చున్నారు ఇక్కడ చాలా వరకు. మాటలు అయితే రావడం లేదు. ప్రతి దగ్గర బూట్ క్యాంప్లో చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు బాగా ధైర్యంగా మాట్లాడే ఇప్పుడు నా టీంకి నేను ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా. ఎక్సలెంట్గా అందరూ ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తున్నారు. ఇదైతే మా టీం డిస్కషన్ ఒక 3 months బిఫోర్ అనుకున్నాం బూట్ క్యాంప్ పెడదామని. ఆ బూట్ క్యాంప్ పెడదాము అనిన తర్వాత పెడదామని చెప్పిన మాట మాత్రమే కదా, తర్వాత ఎఫర్ట్స్ చేసి ఇదంతా ఎవరు? మీ అందరికీ ఫస్ట్ గ్రేట్ అప్లాస్. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ ఎఫర్ట్ వేసిన దానివల్ల మనం ఇక్కడ అందరం కలిసి బూట్ క్యాంప్ని అటెండ్ చేస్తున్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో బూట్ క్యాంప్ అని చెప్పంగానే దీపక్ సార్ చెప్పారంట, ద ఫస్ట్ టైం ద బూట్ క్యాంప్ అట్ తిరుపతి అని చెప్పారంట. అప్పుడు మన ఎండీ ఫస్ట్ మార్నింగ్ నుంచి సెక్షన్స్ ఎలా ఉన్నాయి? సూపర్ 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 మేడం. ఇవన్నీ మనం రాకపోతే వెస్టేజ్ అర్థమవుద్దా? సేమ్ అదేలాగా ఈరోజు జరగబోయే సెక్షన్ ఇది 3rd మనకి. రేపు ఈవినింగ్ లోపల ఇది నా బిజినెస్, దీంట్లో నేను ఖచ్చితంగా నా లైఫ్ మార్చుకోవడమే కాకుండా చాలామంది లైఫ్ ప్లస్ హెల్త్ ఈ 2 మన చేతిలో ఉన్నాయి. అటువంటి గ్రేట్ ఆపర్చునిటీయే మన చేతిలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. నా పేరు సౌజన్య శ్రీధర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ పుణేరి. ఈ బిజినెస్కి రాకముందైతే హౌస్ వైఫ్ అంటే పేరేంది? పని పాట లేకుండా ఏం చెప్తారు మన వాళ్ళని? దండంగా మేడం క్లియర్గా చెప్తున్నారు. ఫుడ్ తినేవాళ్ళు. ఏంటి తింటారా? హౌస్ వైఫ్స్ తినరమ్మా. ఇంకా అలాంటి తినడం కూర్చోవడం గ్రేట్ సార్. ఇంకా
ఇంకా టీవీ సీరియల్ చూడడం మేడం. టీవీ సీరియల్స్ చూస్తాం. అవును, జెంట్స్ చూడనే చూడరు. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏమీ తెలియదు కదా, ఎప్పుడు అడిగినా ఏం తెలియదు అన్న స్టేజ్లో ఉన్నదాన్నే. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రమే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూలో మ్యారేజ్ అయ్యింది, అంతే తెలుసు. దాని తర్వాత 4 గోడలు అమ్మవాళ్ళ ఇల్లు తప్పనించి ఇంకేం తెలియదు. ఇలాంటి సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇక్కడ నిలబెట్టారు అంటే కారణమైన ఆ సాయినాథుడికి, నన్ను మా అమ్మ నాన్నకి, మా బ్యాక్ బోన్లో ఉన్న మా హస్బెండ్కి, మా పిల్లలకి, నా టీంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక్కడ స్లైడ్లో ఏముంది? వెస్టేజ్ అనేది ఏం కంపెనీ? వెస్టేజ్ ఏం కంపెనీ? వెల్నెస్ కంపెనీ. మనుషుల్ని చేర్చాలంట, చైన్ లింక్ అంట కదా, అంట దాని లోపల వస్తే కదా తెలుస్తుంది ఏందని. వెస్టేజ్ ఇది హెల్త్ కేర్ ఇండస్ట్రీ. హెల్త్ అనేది మనం ఏ విధంగా చూస్తున్నాము అంటే, హెల్త్ అంటేనే డాక్టర్ దగ్గర ఏం చేస్తున్నాం? హెల్త్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాం? ఊరికనే చూస్తారా? ఏం చేస్తున్నాం? డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఖర్చు అంటే ఏంది? యువర్ హెల్త్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్, నాట్ యాన్ ఎక్స్పెన్స్. మన హెల్త్కి మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేసుకుంటున్నాం? ఉదయం నుంచి రాత్రి దాకా మన హెల్త్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నామా? ఎంతమంది ఆలోచిస్తున్నాం? మన హెల్త్ గురించి మనం ఎంతమంది ఆలోచిస్తున్నాం? కూడబెట్టడం, మిగుల్చుకోవడం, ఎక్కడెక్కడ తక్కువగా దొరుకుతుందా కదా. హెల్త్ పాడైపోయిన తర్వాత డాక్టర్స్ దాన్ని మనకి ప్యాకేజ్గా వేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అది కరెక్టా? ఈ కంపెనీ తెలుసుకొని వెల్నెస్ అని చెప్పి మనకి కంపెనీ మనకి పేరుతో ఇచ్చింది. వెల్నెస్ అంటే ఇక్కడ మనకి కంపెనీలో మనకి కావాలంటే అందరూ ఆలోచించి చూడండి, విష్ యూ వెల్త్ అని ఉంటుంది. అవునా? వెస్టేజ్ మీన్స్ విష్ యూ వెల్త్. వెల్త్ స్పెల్లింగ్ తప్పుగా ఉందని చాలామంది అంటూ ఉంటారు. వెల్త్ స్పెల్లింగ్ ఏంది? WEALTH. కానీ మన వెస్టేజ్లో స్పెల్లింగ్ ఏంది? WELLTH. వెల్త్ త్రూ వెల్నెస్. మొట్టమొదటిసారిగా డిక్షనరీలోనే పేరు వస్తుంది వెల్త్ త్రూ వెల్నెస్ అంటే ఏందని. రాబోయే రోజుల్లో డిక్షనరీలో పేరు రాబోతుందంట. ఏమని లీడర్స్, ఇక్కడ ప్రతి ఒక్కరం మనం ఎక్కడ ఆలోచిస్తున్నాము అంటే, వ్యాధి వచ్చిన తర్వాత పరిగెత్తడానికి రెడీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా రెడీ. ఎస్ ఆర్ నో? వ్యాధి రాకముందు ఆలోచిస్తూ ఉంటాం, సరిపోతుందిలే, ఏం కాదులే అని. ఒకసారి ఆలోచించి చూసారా? అది సముద్రం పైన ఉన్న పార అదేంటంటే మంచు గడ్డ. ఎలా ఉంది? చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా? సముద్రానికి బాగానే మనకు కనిపించేటట్టు పెద్దగానే ఉందా? మంచుగడ్డ అంటే మన బాడీలో ఏదైనా డిసీజ్ అనేది ఇలాగే కనిపిస్తుంది. క్లియరా? గడ్డ అయినా సరే, మన బాడీలో ఏదైనా ఒక ప్రాబ్లం అయినా సరే ఈ విధంగానే కనిపిస్తుంది. కానీ అడుగు భాగాన్ని ఒక్కసారి ఆలోచించి చూసారంటే, దీన్ని కరెక్ట్గా చేసి ఒకసారి చూడండి, కింద ఎలా ఉంది? కింద ఎంత పెద్దది ఉంది? పైన పెద్దది ఉందా? కింద పెద్దది ఉంది కదా. కానీ మనకి తెలిసేదేంది? నోన్ అంటే మనం చూసేదేది పైది. కానీ మనం ఏం చూస్తున్నామంటే పైది చూసుకొని చిన్నదే కదా అని చూస్తున్నాం. కానీ కింద ఎంత గడ్డ పెరిగిందో చూడండి, అదే మన డిసీజ్. అది బయట పడే లోపల మనం ఆ నోన్లోనే ఉంటాం, అన్నోన్ అనేది తెలుసుకోం. ఈ మంచు గడ్డలోనే మనకి తేడా తెలుస్తుంది. ఒకసారి చూసుకోండి, ఆ నోన్ మీదే ట్రీట్మెంట్ చేస్తాం. గడ్డ ఉంది కదా, దాని మీదే ట్రీట్మెంట్ చేస్తాం. కింద అడుగు భాగాన్ని ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు? ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ అన్నోన్లో మాత్రం ట్రీట్మెంట్ జరగదు. డాక్టర్ మెడిసిన్స్ మీకు పై వరకే బాగు చేస్తుందే కానీ కింద బాగు చేసేదనేది ఛాన్సే లేదు. ఆ కింద బాగు చేస్తూ ఒక కంపెనీ వచ్చింది అంటే అది మన వెస్టేజ్ మాత్రమే. సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ.
మీకు పై వరకే క్లియర్ చేసేది మెడిసిన్స్, డాక్టర్స్ కంపల్సరీ వాళ్ళ అవసరం. కింద అడుగు భాగంతో మీ రూట్ కాజ్ బాగు చేసేదే సిఎన్టీ, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. అంటే మన బాడీ 63 ట్రిలియన్ కోటి కణాల నిర్మితనే మన బాడీ, అవునా? ఆ కణాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలా? మనం తినే ఫుడ్ బాగుందా, తాగే నీళ్ళు, పీల్చే గాలి, ఈ 3 కలుషితం జరగడం వల్ల మనకి రూట్లో అనేది చాలా ఇలాంటి రోగాలు వచ్చిన తర్వాత మనం పరిగిస్తూ ఉన్నాం. అందుకే మన కంపెనీ సొల్యూషన్ కోసమే ఈ సిఎన్టీని తీసుకొచ్చింది. దీంట్లో మనకి ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. ఇలాంటి ఒక గ్రేట్ కంపెనీ ఇంతవరకు ఇండియాలో మొట్టమొదటిసారిగా సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ద్వారా తీసుకొచ్చిన ఒక ఇండస్ట్రీ ఉంది అంటే అది మన వెస్టేజ్ మాత్రమే. ఈ బాడీ మొత్తం మన ప్రపంచం మొత్తంగా మొత్తం గ్లోబల్లో కూడా తీసుకోండి, ఒక మిషన్ ఉంది అంటే అది ఒక మిషన్. ఏ మిషన్ అంటే మన బాడీయే. అద్భుతమైన మిషన్, అవునా కదా? మన బాడీలో ఉన్న అవయవాలకి ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇచ్చున్నామా? ఎప్పుడు ఇస్తాం? ఆగిపోతుంది హార్ట్ అంటే అప్పుడు ఇస్తాం. అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కిడ్నీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా అంటే అప్పుడు అనిపిస్తుంది మన బాడీలో ఒక్కొక్క పార్ట్ మన బాడీలో మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అంటే ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే బాగా మనీ అని చెప్పి మనీ దాచిపెట్టుకొని మనం ఉన్న ఆ రోజుల్లో ఉన్న ఆయుర్వేద మన విషయాన్ని తీసుకొచ్చిన కంపెనీకి మనం ఇంకా మెడిసిన్స్ అని వెళ్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి టీవీ ఛానల్స్లో ఆయుర్వేదం గురించి చెప్తున్నారా లేదా? రాసుకుంటున్నాం, ఆకులు, అలమలు, గింజలు అవన్నీ చెప్తూ ఉన్నారు. ఎంతమంది వాటిని తీసి కాచి తాగుతున్నామా? కానీ మొట్టమొదటిసారిగా మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్, ఫైజర్ అని ఫార్మసిటీ ఇండస్ట్రీలో 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్. ఆ ఫార్మసిటీ ఇండస్ట్రీలో ఉన్న అతను ఈ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా నోని కూడా సరే, నోని ఇలాంటి క్యాప్సిల్ ఫామ్లో తీసుకొచ్చింది మొత్తం మన ఎండి సారే. ఇలాంటి ఒక విషయాన్ని మనం తీసుకొని రూట్ కాజ్ అనేది క్లియర్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామా ఉండమా? అప్పుడు మనం తినేది మెడిసిన్సా? రెండు విషయాలు. మనం డాక్టర్ మెడిసిన్స్ ఎవరైనా పెడితే బిల్లు కానీ ఏదైనా మనం దాన్ని చూసి అర్థం చేసుకొని దానికి సప్లిమెంట్స్ చెప్పగలుగుతామా? అదేలాగా సప్లిమెంట్స్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది మంచిదా అంటే వాళ్ళకి తెలుసా? వాళ్ళు చదివింది ఏంది? మెడిసిన్స్ ఎక్కడ తయారు చేస్తారు? ఎక్కడ? వాటికి ప్రతి ఒక్క దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు తీసుకునే ప్రతి ఒక్క మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మనం తీసుకునే వేపకి, మనం తీసుకునే కలబందకి, మనం తీసుకునే పసుపు, క్రుకుమిన్, టర్మరిక్ వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవే అండి మన కంపెనీ ఇచ్చింది, క్యాప్సూల్ ఫామ్స్లో ఇచ్చింది. మన ప్రోడక్ట్స్ ఎవరైనా సరే చెప్తూ ఉంటే నేను వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నారే కానీ నేనేం తీసుకోవాలా, నా కుటుంబానికి ఏమి ఇవ్వాలని ఎంతమంది ఆలోచిస్తున్నాం? మన ప్రోడక్ట్స్ అన్ని ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధి వెనకాల తిరగడానికి కాదు. ఎవరికి వ్యాధి ఉంది, ఎవరు ఏ స్టేజీలో ఉన్నారు వాటి కోసం కాదు. మనమందరం ఆరోగ్యంగా ఉండాలా లేదా ఆరోగ్యానికి ఇన్వెస్ట్మెంట్ చెయ్యరా? మీరు ఆరోగ్యానికి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్తుంది? ఒప్పుకుంటారా? అదే విషయాన్ని మనకి ఇక్కడ ఆరోగ్యం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని తీసుకొచ్చారు. మన బాడీ గురించి ఇక్కడ చెప్పున్నారు చూడండి. 1 lakh హెయిర్ ఫాలిసెస్ ఉన్నాయంట. అంటే మనొక ముడి వెంట్రుకలు ఒక లోపల భాగం ఉంటుంది కదా, అవి 1 lakh ఉన్నాయంట. 25,000 సార్లు మనం ఒక రోజుకి శ్వాస పీల్చుకొని వదులుతామంట. చూడండి మన బాడీ ఎంత గ్రేటో. ఏ రోజైనా బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చామా? థర్డ్, 160 కిలోమీటర్లు మనం తుమ్మితే 160 కిలోమీటర్ల స్పీడ్తో మనం తుమ్మే ఆ వైరస్ వచ్చి వేరే దగ్గరికి వెళ్తుంది. అందుకే తుమ్మేటప్పుడు ఏం చెప్తారో చెయ్యి అడ్డం పెట్టుకోండి అని. నెక్స్ట్, హార్ట్ బీట్ ఫర్ డే 1 lakh టైమ్స్ హార్ట్ బీట్ అవుతుందంట. అప్పుడు ఒక సంవత్సరానికి మనం 250 కోట్లు 60 ఇయర్స్ మనం బతికే లోపల మన హార్ట్
250 కోట్ల టైమ్స్ హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి హార్ట్కి మనం ఏమి తీసుకుంటున్నాం? రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోండి అంటే రేట్ ఎక్కువ, రేటు పెంచుతూ ఉన్నారు. హార్ట్ అండి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కుకింగ్ ఆయిల్ ఏ విధంగా ఉందని చెప్పారో ఆ విధంగా మన కుకింగ్ ఆయిల్ ఇచ్చినారు, రైస్ బ్రాండ్ ఆయిల్. ఇంతకన్నా మనకి సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ ప్రతి ఒక్కటి మన లంగ్స్లో ఉన్న రక్త కణాలు, రక్త నాళాలు అవన్నీ ఒక టెన్నిస్ కోర్టు, ఒక ఫుట్బాల్ కోర్టు రెడీ చేయొచ్చంట. అంత పొడుగ్గా మన లోపల చిన్న పేగులు పెద్ద పేగులు అంటాం కదా, అవన్నీ మన బాడీలో ఉన్నాయి. ఇవన్నీ మన బాడీ యొక్క అద్భుతాలని చెప్తుంది. ఇవన్నీ మన బాడీలో జరుగుతున్నాయి. ఏ రోజన్నా గమనించామా? ఒక్కసారి మీ బాడీకి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. మీ బాడీకి ఒక్కసారి మీరే థ్యాంక్స్ చెప్పుకోండి. ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండమో అప్పుడే బాడీ మీద కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. ఇంత అద్భుతమైన మిషన్ మన బాడీ కాబట్టి మన బాడీకి ఇంకటి నుంచి ఇంపార్టెన్స్ ఇద్దామా? మనకు మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న మన ప్రతి ఒక్కరికి. ఇంకా హెల్త్ అని చూస్తే ఇక్కడ మనకి 5 స్తంభాలు ఉన్నాయి ఈ హెల్త్లో. ఫస్ట్ స్తంభం డిటాక్సిఫికేషన్ అంటారు. అంటే మన కంపెనీలో ఉన్నాయా లేదా? అంటే మన బాడీలో ఉన్న వ్యర్థాన్ని బయట తీయడం కోసం. మన ఆ రోజుల్లో వచ్చి మంత్లీ వన్స్ ఏదైనా తాగిస్తారు మోషన్ అవుతుంది అని, అవునా కాదా? లేదా? ఎందుకని? కడుపు క్లీన్ అవ్వాలని. ఇప్పుడు అదే మన కంపెనీలో ఇక్కడ నచ్చు పదార్థాలు, నచ్చు వ్యర్థం అనేది బయటకు రావడానికి ఫుడ్ ప్యాచెస్, ఫైబర్, ఐస్ అక్వా క్యాప్సిల్స్ అని, గ్యానోడెర్మా అని మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ మన బాడీకి కావాల్సిన పోషక విలువలు వీటిలో చూసారంటే మనకి ఎవరెవరికి ఏమేమి అన్నీ ఉన్నాయని తెలుసు. నోని, స్పైరులునా, అలోవెరా, ఆమ్లా, కొలెస్ట్రాల్. ఫస్ట్ అనేది మనం ఎవరు తీసుకున్నా మీరు సప్లిమెంట్స్ ఫస్ట్ ఏది తీసుకోవాలి? ఫస్ట్ ఏ స్తంభంలోకి వెళ్ళాలా? దేంట్లోకి వెళ్ళాలా? డిటాక్సిఫికేషన్. క్లియరా? దాన్ని మనం లోపల నుంచి వ్యర్థం బయటకు వెళ్ళిన తర్వాత సెకండ్ దేనికి వెళ్ళాలా? న్యూట్రిషన్. అంతేగాని ఎవరికి క్యాన్సర్ ఉంది, ఎవరికి గడ్డలు ఉన్నాయి, ఆపరేషన్లు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం, ఈరోజు రాపో క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళి ఇవ్వడం అలాంటివి కాదు మన సప్లిమెంట్స్. మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే. థర్డ్ స్టేజ్ చూసారంటే ఫిట్నెస్ అండ్ డైట్. ఈరోజు మనకి ఫిట్నెస్ అండ్ డైట్కి బయట కలర్స్ అని చెప్పి, హెర్బల్ అని చెప్పి మనం చాలా ఖర్చు పెడుతున్నాం. కానీ మన కంపెనీ సింపుల్గా వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ అని ఇచ్చింది. నెక్స్ట్ అందరికీ ఆర్గన్ సిస్టమ్ అనేది పనిచేయాలి. అంటే మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ, మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ కానీ, ఇవన్నీ ఒక సిస్టమ్. వీటి కోసం ఫ్లాక్సీడ్ ఆయిల్, ఎల్-ఆర్జినైన్ అనేది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ప్రోడక్ట్. నోబెల్ ప్రైజ్ ఎవరిస్తారు? ఊరికనే దొరుకుతుందా? 5,000 మంది హార్ట్ అటాక్ పేషెంట్స్ వాళ్ళ మరణం హార్ట్ అటాక్ వల్ల కాలేదంట. గుండె ఆగిపోయి మళ్ళీ హార్ట్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళ మరణం హార్ట్ అటాక్ కూడా కాలేదు అంటే వాళ్ళు ఎల్-ఆర్జినైన్ తాగడం వల్ల కాలేదని మన ఎల్-ఆర్జినైన్కి నోబెల్ విన్నింగ్ ప్రైజ్ ప్రోడక్ట్ అది. నెక్స్ట్ నీమ్ క్యాప్సిల్స్ ఇచ్చున్నారు. నెక్స్ట్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అని మనకి ఇక్కడ చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటివన్నీ మనకి సీబక్తాన్, మల్టీవిటమిన్ గమ్మీస్ అని చెప్పి, క్రిల్ ఆయిల్, ఇలాంటి ప్రోడక్ట్స్ ఇచ్చున్నారు. వీటికి ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చున్నారు. గ్లూకో హెల్త్, నీమ్, సీబక్తాన్, ఫైబర్, గ్యానోడెర్మా. ఇవి మన లికిమికి హెల్త్ ప్యాకింగ్. అంటే మన షుగర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ బూస్ట్ని ఇస్తుంది, లోపల ఉన్న వ్యర్థాలను రిసీవ్ చేసుకుంటుంది, ప్లస్ వాళ్ళ ఒక షుగర్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి చాలా వరకు ఈరోజు చూసారంటే పీచు పదార్థం తక్కువగా ఉంటుంది, ఫైబర్ అనేది ఇచ్చున్నారు. నెక్స్ట్ కార్డియో ప్యాక్, నెక్స్ట్ ఉమెన్స్ హెల్త్, నెక్స్ట్ జనరల్ హెల్త్. ఇలాంటివన్నీ మనం తీసుకోకపోతే ఎక్కడికి వెళ్ళి అటెండ్ అవుతాం? ఏందది? హాస్పిటల్ కూడా కాదు అది. హాస్పిటల్లో ఏది? ఐసీయూ. అక్కడ ఏం చేస్తారు? ఆలోచిస్తారా? ప్యాకేజ్ చేస్తారా? ప్యాకేజ్ చేసి ఒక అమౌంట్ చెప్తారు. ఆ అమౌంట్ ఒకవేళ కట్టకపోతే ఫ్రీగా చేసి పంపిస్తారా? అప్పుడు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? కూడబెట్టిన అమౌంట్ అప్పు చేస్తారా? మనం ఇక్కడ అప్పు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం మన సిస్టమ్ని కరెక్ట్గా పెట్టుకుంటే
ఈరోజు చెప్తున్నాను లీడర్స్, మా లీడర్స్ అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఈరోజు వెస్టేజ్ లీడర్స్ బయట ఉన్నారు. హాస్పిటల్ పక్క మనం వెళ్తున్నామా? గట్టిగా చెప్పండి. హాస్పిటల్ పక్క వెళ్ళి దగ్గర 7 years అవుతుంది హాస్పిటల్ అని మెట్టెక్కి. నేను మాత్రమే కాదు, మా ఫ్యామిలీలో అమ్మ, నాన్న, పిల్లలు, హస్బెండ్, చాలామంది మా ఫ్యామిలీస్, మా టీము, ప్రతి ఒక్కరు ఇదొక్కటి చాలదా వెస్టేజ్ అని ఒక అర్థానికి. కానీ రావడమే వెస్టేజ్లో ప్రోడక్ట్స్ ఎవరైనా చెప్పంగానే బయట వాళ్ళకి ఇద్దామని ఆలోచించి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలా? మనం తీసుకోవాలా, మన ఫ్యామిలీకి ఇవ్వాలా. ఇంకొక గ్రేట్ ఏంటంటే మన ప్రోడక్ట్స్ ICMR, ఇండియన్ క్లినికలీ మెడికల్ రీసెర్చ్. అంటే ఈరోజు ప్రోడక్ట్స్ ఏదైనా సరే గవర్నమెంట్ ప్రకారం ICMRకి వెళ్ళే బయటకు వస్తాయి. అలాంటి ICMRలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా మన ప్రోడక్ట్స్ మాత్రమే వెళ్ళున్నాయి. దిస్ ఈస్ ద వెస్టేజ్. ఇది ఒక్కటి చాలు మనకి. ఇంతవరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల ప్రోడక్ట్స్ వెళ్ళలేదు. ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ నార్మల్గా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి నాకు పక్కనింటి ఒక అక్క నర్సు బయట ప్రోడక్ట్స్ అన్నీ మెడిసిన్ ద్వారా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈ కాల్షియం అయితే నీకు మంచిది, ఈ స్పైర్లున్ అయితే మంచిది, ఈ నూనె అయితే మంచిది, నువ్వు ఇవి తీసుకో అని చెప్పి నాకు ఈ బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేసింది మిసెస్ రేవతి నర్స్. ఆమె నాకు ఈ బిజినెస్ని ఇచ్చింది. విత్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ వల్ల ఇచ్చింది. నాకైతే లో బీపీ, కాల్షియం తక్కువ, దానికోసమే దీనికి వచ్చానే. కానీ ఇలా మైక్ పట్టుకుంటా, ఇలా మాట్లాడతాను, ఇలా వస్తాను, ఈ విధంగా వెళ్ళి మీ అందరికీ చెప్తాను, నో, ఏం తెలియదు. సెకండ్ ఇయర్ క్వాలిఫికేషన్ అయ్యి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓన్లీ పిల్లలు, నేను, మా ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంత మాత్రమే తెలుసు. ఇంకెవరైనా పిలిస్తే ఫంక్షన్స్కి వెళ్ళడం తెలుసు. ఎక్కడ కానీ ఏ జాబ్ పరంగా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ బిజినెస్ పరంగానూ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఆకొచ్చి చెప్పంగానే నా కోసం ఏదో చెప్తూ ఉందిలే, ఆమె ఏదో బిజినెస్ స్టార్ట్ చేసింది కదా అని చెప్పి ఆమె కోసమే ఈ బిజినెస్ లోపలికి వచ్చాను నేను. 2 నెలల తర్వాత మా నాన్నకు నేను చెప్పా, డాడీ ఈ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, నువ్వు ఆడుకుంటే కూడా నీకు షుగరు, బీపీ అనేది కంట్రోల్ అవుతాయి, అమ్మకి కీళ్ళ నొప్పులు చాలా రోజులుగా ఉన్నాయి, ఆమెకి కంట్రోల్ అవుద్దని వెంటనే ఎవరికి చెప్పా? అమ్మా నాన్నకు చెప్పా. ఇది బిజినెస్సా? ఈరోజు ఎంతమంది ఇది బిజినెస్ అనుకుంటున్నారు? ఇక్కడ మోటివేషన్ ఎవరు చేయడం లేదు. మన హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ నేను తీసుకొని వెంటనే అమ్మా నాన్నకు మాత్రమే షేర్ చేశాను. వాళ్ళకి బాగా నచ్చాయి. వెంటనే మా చెల్లి వాళ్ళకి, ఇంకొక సిస్టర్, 2 చెల్లిళ్ళు నాకు, వాళ్ళిద్దరికి సజెస్ట్ చేశాను. బాగా అన్ని ప్రోడక్ట్స్ మీరు తీసుకుంటున్నారు కదమ్మా, ఒక్కసారి వచ్చావంటే నీకు మీటింగ్ వచ్చి అర్థమైందంటే ఈ బిజినెస్గా చేసుకోవచ్చని 1.5 year పిలిచింది. దేనికోసం? మీటింగ్ కోసం. ఈరోజు ఎంతమంది మీటింగు ఇష్టం లేకుండా వచ్చారు? బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఎత్తచ్చు, ఏమనుకోను. బలవంతంగా ఎవరు రాలేదా? వచ్చారా? గ్రేట్ సార్, గ్రేట్, సూపర్. ఇంకా ఇటుపక్క, అటుపక్క ధైర్యంగా ఎత్తేసారు. ఇటుపక్క గ్రేట్. 1250 రూపాయలు కష్టపడి ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు? ఎంతమంది? అసలు ఈకుండా ఇంకా అప్లైన్ దగ్గర కట్టించిన వాళ్ళు ఎంతమంది? ఇదే విధంగా మీటింగ్ అంటేనే అక్కడికి వెళ్ళి బ్రెయిన్ వాష్ చేస్తారేమో, మనకెందుకు ఇవన్నీ, మైక్ బట్టి మాట్లాడడం కాదు కదా, ఒకరు వస్తే ముందు నిలబడి మాట్లాడడం రాదు. అప్పుడు నేను ఈ బిజినెస్ ఎలా చెప్పగలుగుతా? ఎంతమంది నేను మాట్లాడలేను అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు? మేడం ఈ బిజినెస్ నేను చెయ్యలేను, నేను మాట్లాడలేను అన్న వాళ్ళు ఎంతమంది? లేడీస్, జెంట్స్ అందరూ నేను మాట్లాడలేను, సేమ్ మీ అందరి క్యాష్లోనే నేను ఉన్నా. ఈ బిజినెస్ని చెయ్యాలంటే ఏం చేయాలా? మాట్లాడాలేమో, ఇంటింటికి వెళ్ళాలేమో, అందుకని నేను ఈ బిజినెస్ని టచ్ చేయలా. ఎప్పుడైతే అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళానో 1.5 year అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది అద్భుతమైన ఒక ఇండస్ట్రీ. చాలామందిని గెలిపించి మనం గెలవచ్చు. ఇది మనుషుల్ని చేర్చే బిజినెస్ కాదు, మనుషుల్ని సక్సెస్ చేపించే బిజినెస్ అని ఆ రోజే అర్థమైంది.
1.5 year నేను ప్రోడక్ట్ టీచర్గా ఉన్నాను. నేను ఒక్క అవార్డ్ ఫంక్షన్లో డిసైడ్ చేసి ఈ బిజినెస్గా నేను తీసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ బిజినెస్ తీసుకోవాలంటే ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎవరిని కన్విన్స్ చేయాలా? ఎవరిని? సార్ని కన్విన్స్ చేయాలా? 15 సంవత్సరాలు హౌస్ వైఫ్గా ఉన్న నన్ను ఈ బిజినెస్ చెయ్యాలా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు. సెకండ్ ఇంకా నాన్న దగ్గర అడిగినా నాన్న కూడా బయట పంపించే అలవాటు లేదు మనకి అని నాన్న కూడా ఒప్పుకోలేదు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు పో చేసుకో అన్నదాకా అడిగా. సరే పో చేసుకో, అయితే ఒక కండిషన్, పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల నువ్వు వచ్చేయాల. క్లియరా? చేసుకోవచ్చు. ఆ టైం మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఆ టైంని నేను వెస్టేజ్కి ఇవ్వడం వల్ల 3,47,398 పోయిన మంత్ ఇన్కమ్ 4,32,847 రూపీస్. చాలా మందికి డైజెషన్ అవ్వాలి, అందుకే క్లాప్స్ రాలి, అంతే కదా? ఫోటో తీసుకొని చూడండి 10 సార్లు. ఆ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? ఇన్కమ్ సార్ ఎవరికి వస్తుంది? దగ్గర 4.5 లక్షలు. బయట అక్కడికి వెళ్ళి నిల్చుకొని ఇటు పోయే వాళ్ళని అటు వచ్చే వాళ్ళని ఆపి అడగండి ఎవరికి వస్తుంది? ఎవరికి? అంటే వాయిస్ రావడం లేదంటే షాక్లో ఉన్నారా? లే ఇది నిజమా కాదా అని భ్రమలో ఉన్నారా? ఎవరికి వస్తుంది ఆ ఇన్కమ్? ఎవరికో వస్తుంది చెప్పండి. మీరు ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది ఇన్కమ్? ఐఏఎస్ ఒక ఇన్కమ్ ఎంత? ఇష్టపడి కష్టపడి చేస్తే అంత డబ్బులు వస్తే ఎక్కడ వస్తుంది? వెస్టేజ్. నేను వెస్టేజ్ అడగడంలే, బయట ఎక్కడొస్తుంది? బయట ఎక్కడొస్తుంది అని అడుగుతున్నా. క్లియరా? అయితే 4.5 లక్షలు సంపాదించే వాళ్ళు ఎవరంటే అదర్ కంట్రీకి వెళ్ళాలా, ఫ్యామిలీని వదిలేసి అదర్ కంట్రీకి వెళ్ళాలా. సెకండ్, పాలిటిక్స్లోకి వెళ్ళాలా, అవునా? థర్డ్, సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలా, లేదంటే పెద్ద జమీందార్ ఫ్యామిలీ ఉన్నా పుట్టుండాలా. మనం ఏ కేటగిరీలో ఉన్నాం? స్పోర్ట్స్ కేటగిరీలోకి వెళ్దామా? సాధారణమైన మిడిల్ క్లాస్ అనే దానికన్నా మనమందరం పూర్ ఫ్యామిలీ. 5 lakhs కాదు కదా, 1 lakh మనందరి అకౌంట్లో ఉంటుందా? ఒక హాస్పిటల్ అంటారు, హాస్పిటల్ అని వెళ్తాం, ఒక 1 lakh మన అకౌంట్లో ఉంటుందా అని అడుగుతున్నా. ఈరోజు నా ఇన్కమ్ ఎంత? ఫర్ ఇయర్ ఎంత? వెస్టేజ్లో ఈ రోజు వరకు నేను సంపాదించిన ఇన్కమ్ 1,10,00,000. నెక్స్ట్, ఫారిన్ ట్రిప్స్ అనేది నేను ఈరోజు చెప్పినట్టే సంపాదించేదానికి వెళ్ళాలా, లేదంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే మా ఒకసారి వచ్చిపోమ్మా ఇంటికి అంటారు. ఎందుకంటే మా లేడీస్ని అయితే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం కోసం రమ్మంటారు, అవునా? దానికోసం ఫ్లైట్ ఎక్కుతున్నారు, మా బాబు పిలుస్తున్నాడు నేను ఫ్లైట్లో వెళ్తున్నా అంటారు. వెస్టేజ్ సిల్వర్ డైరెక్టర్ అయితే వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ వల్ల ఈరోజు 10 కంట్రీస్కి వెళ్ళేసి వచ్చేసా, విత్ ఫ్యామిలీ, విత్ చిల్డ్రన్, విత్ టీమ్. ఇండోనేషియా, బాలి, అబుదాబి, దుబాయ్, థాయిలాండ్, మలేషియా, పుకెట్, వియత్నాం, స్విట్జర్లాండ్, జర్మనీ. థ్యాంక్ యూ సార్. చూసారా మధ్యలో నన్ను నిలుచుకున్నారే కంపెనీ యొక్క ఎండి మిస్టర్ గౌతమ్ బాలి సార్. కింద బిఎండబ్ల్యూలో బండిలో నిలుచుకున్న ఆయన ఎవరు? మా నాన్న. ఈరోజు ఎంతమంది పేరెంట్స్ని అలా పెట్టుకున్నాం? ఈరోజు ఎంతమంది మీ పేరెంట్స్ని మీరు చూసుకుంటున్నారు? మా నాన్నని ఫ్లైట్ ఎక్కించా, మా నాన్న వాళ్ళ ఇంటి ముందు కారు ఉంది, తొందరలో క్రౌన్ డైరెక్టర్ అయి హౌస్ ఫండ్కి రీచ్ అవుతారు. ఈరోజు నాన్న ఒక ఇన్కమ్ 1,22,000.
మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, కానీ వాళ్ళ తండ్రికి ఆయన ఏమిస్తాడు? వెస్టేజ్ కానీ మనం తీసుకుంటే మన పేరెంట్స్ కూడా మనం టీం రప్పించి వాళ్ళను కూడా సంపాదించి పెట్టచ్చు. మన తల్లిదండ్రులు రుణం తీర్చుకోవచ్చు వెస్టేజ్ వల్ల. లీడర్స్, మాకు ఓన్ హౌస్ ఉండేది. దాన్ని చూసే నాన్న ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిని ఇవ్వాలంటే ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉందా లేదా అనే ఇస్తారు కదా. ఆ ఇల్లు చూస్తే 2 భాగాలు, మా మరిది మేము 2 భాగాలు ఉన్నప్పటికీ పైన పెద్దగా ఉంటుంది, కింద కొంచెం చిన్నది. లాస్ట్లో కొంచెం తేడాలు వచ్చినప్పుడు మాకు తెలియకుండానే పైన ఎవరు ఉండాలి, కింద ఎవరు ఉండాలి, కానీ కింద చిన్నది కదా, అందుకని నాకు పైనే కావాలి. మాకు తెలియకుండానే తీసుకొని ఆ ఇల్లు మాకు సంబంధం లేకుండా కొంచెం చేసినా కూడా కామ్గా బయట వచ్చి 1,25,00,000 ఈరోజు నేను ఇల్లు కట్టుకున్నాను. వెస్టేజ్ హౌస్ ఫండ్ ప్రతి ఒక్కరికి వస్తుందా, నాకు మాత్రం వస్తుందా? ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇలాంటి ఒక హౌస్, డూప్లెక్స్ హౌస్ నాకు చాలా ఇష్టం. డూప్లెక్స్ హౌస్ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇల్లు మనం కట్టగలుగుతామా, అట్లీస్ట్ పిల్లలన్నా కట్టే మనం ఏదైనా హెల్ప్ చేస్తాం అనేటప్పటికి ఈరోజు ఆ ఇంట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాగే ఉంటుంది లోపల. మొత్తానికి వెస్టేజ్ సిస్టమ్ ఫాలో అయితే మన అందరం సక్సెస్ అవుతాం. ఇప్పుడు నా జర్నీ జరిగింది కదా, 4.5 lakh ఇన్కమ్, 10 ఫారిన్ ట్రిప్స్, కారు, నా టీంలో ఒక 5 మెంబర్స్ కార్స్ తీసుకున్నారు. అది మాత్రం కాకుండా హౌస్, ఇవన్నీ ఎంతమందికి కావాలి? అందరికీ వద్దులేండి, దేవుడి దగ్గరికి వెళ్ళి అందరికి కావాలంటామా? ఏమడుగుతాం? నాకు కావాలి అంటారు. ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తనోళ్ళ పరిస్థితి ఏంది? వద్దనా? చేతులే ఎత్తకపోతే డబ్బులు ఎలా దొరుకుతాయి? నేను కూడా అలాగే ఉన్నా. క్లియర్? ఈ లైఫ్ స్టైల్ బాగుందా? ఇదే లైఫ్ స్టైల్ మీకు కావాలంటే ఏం చేయాలా? వెస్టేజ్ చెయ్యాలా? ఓకేనా? క్రికెట్ ఆడాలి. ఓకేనా? క్రికెట్ ఆడాలి అని గ్రౌండ్ ఒకటి దొరికిందని, బ్యాట్ ఒకటి దొరికిందని, బాల్ ఒకటి దొరికిందని ఆడితే క్రికెట్ అయిపోద్దా? సేమ్ మీకు కూడా వెస్టేజ్ దొరికిందని బయట పోయి ఎలాగంటే అలా చెప్పకూడదు. సిస్టమ్ ఫాలో చేయాలి. సిస్టమ్ అంటే ఎలా? ఫస్ట్ మనం ఏం చేయాలా? ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలా? ఫస్ట్ ఏం చేయాలా? మన బాత్రూంలోకి వెళ్తే ఏముండాలా? సోపు, షాంపూ, ప్రతి ఒక్కటి, కుకింగ్ ఆయిల్, టీ, వంటింట్లోకి వస్తే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోడక్ట్స్ ఉండాలి? వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఉండాలి. కుకింగ్ ఆయిల్ లాంచ్ అయ్యే రోజు ఒక 1/2 లీటర్ మన ఫ్రీడమ్ ఆయిల్ ఉంటే కూడా మన ఆయిల్ వచ్చింది కదా అని నేను ఆయిల్ ఏం చేశానంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాను అంతే. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన కుకింగ్ ఆయిలే, ఇంకా వేరే ఆయిలే లేదు. ఆ విధంగా వెస్టేజ్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలా? ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలా? లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలా? లిస్ట్ అంటే ఏంటంటే, మీ ఇంట్లో ఒక మ్యారేజ్ అంటే ఎన్ని ఇన్విటేషన్స్ కొడతారు? మన ఇంట్లో మ్యారేజ్ అయితే ఎన్ని ఇన్విటేషన్స్ కొడతాం? 500, 600, 1000 మెంబర్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చేస్తారా? చేస్తానంటే చెప్తా. రాయడం కష్టమా? 5 lakhs ఇన్కమ్ రాయడం కష్టమా? ఎన్ని రోజులు పడుతుంది? మేడం ఇవన్నీ చేస్తే వస్తుందా అని వదిలేస్తే మీరు నా ఎనర్జీ వేస్ట్ కదా. చేస్తారా చేయరా? లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఇన్విటేషన్ ఇవ్వండి. నేను వచ్చి చెప్పనా, మా ఫ్రెండ్తో వచ్చి చెప్పనా అని ఫోన్లో వెస్టేజ్ అని, ప్రోడక్ట్స్ అని చేర్పించాలా, నేను జాయిన్ అయ్యాను ఇలా ఎగ్జైట్మెంట్గా ఏది చెప్పదు. ఎందుకంటే అందరూ పాలల్లో, వేడి పాలల్లో చేయి పెట్టేసి కూర్చో ఉన్నారు. మళ్ళీ ఇది అలాగే అనుకుంటారు. కానీ మన వెస్టేజ్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న బిజినెస్. అలాంటిది వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే కదా చెప్పాలి. అందుకని దగ్గరికి వెళ్ళేదాకా ఫోన్లో ఏ ఎగ్జైట్మెంట్గా చెప్పొద్దు. ఇన్విటేషన్ ఇవ్వండి, హోమ్ మీటింగ్స్ చేయండి, టీం వర్క్ చేయండి, ఫాలో అప్ చేయండి. ఈ 7 స్టెప్స్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఈ 7 స్టెప్స్ చేస్తే సక్సెస్ వచ్చేస్తుందా? చాలామంది ఏం చేస్తారు, ఓకే నేను జాయిన్ అవుతా అంటారు. అంటారా అనరా? కొంతమంది జాయిన్ సమ్వేర్ సమ్వాంట్ జాయిన్ అవ్వరు. అయినా కూడా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తే ఎవరో ఒకరు నా జీవితం మారదా అన్న వాళ్ళు ఉన్నారా లేదా?
ఈరోజు ఇక్కడున్న వాళ్ళలో నాకు డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఎవరు? నా రిలేషనా? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా నా ఫ్రెండ్సా? లీడర్స్ నా ఫ్రెండ్సా? లేదు, నాకేమన్నా నైబర్సా మీరందరూ? కానీ నేను జర్నీ వాళ్ళతోనే స్టార్ట్ చేశా. వాళ్ళందరూ నో అన్నారు. గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్ అని వెళితే నా జీవితం మారదా అని ఇంతమంది వచ్చిన వాళ్ళే మన టీం. మా అన్న రాలేదే, మా మామ జాయిన్ అవులా, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నా, వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నా, వీళ్ళు వచ్చేస్తుంటే బాగుంటుందే, వాళ్ళు వచ్చేస్తుంటే బాగుంటుందే అని అనుకోనుంటే ఆ రోజే ప్రయాణం ఏమవుద్ది? ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా ఆ రిజెక్షన్స్ని ఏం చేసుకున్నాం? గో నెక్స్ట్కి వెళ్ళాం. అలా ఎవరైతే వెళ్ళారో వాళ్ళే లీడర్స్. వెళ్దామా? రిజెక్షన్స్లో ఆగితే ఈరోజు నాతో పాటు అవార్డ్ ఫంక్షన్ నేను ఒకటే చూసానా? నాతో పాటు చాలామంది చూసారా? ఎవరంతా డిసైడ్ చేశారో తెలీదు. నాతో పాటు డిసైడ్ కొంతమంది చేసుంటారు. చేసిన వాళ్ళు మొత్తం మంది ప్రయాణం కూడా చేసుంటారు. ఎంతోమంది రిజెక్షన్స్కి ఏమయ్యారో ఆగిపోయారు. మనం రిజెక్షన్ అనేది మన కండేమన్నా కరుగుతుందా? వాళ్ళు ఎందుకమ్మా ఈ బిజినెస్ అంటే మనకేమన్నా అవమానమా? నాకైతే అవమానం అనిపించలే. ఎందుకంటే దొరబాబు సార్ చెప్పినట్టు మా పిల్లల్ని ఈరోజు లక్షల్లో చదివిస్తున్నానంటే ఒక్కరి దగ్గర కూడా మేము అప్పు తీయకుండా చదివిస్తున్నాం. అదే ఆ రోజు నేను వాళ్ళ దగ్గరికి వెళితే ఎలా, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకోనుంటే ఈరోజు వాళ్ళ దగ్గరే కదా చేయి చాపాలా? అప్పుడు వెళ్ళి అప్పు తీసి చేయి చాసేది కరెక్టా? ఇప్పుడు వెళ్ళి ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి చెప్పేది కరెక్టా? వాళ్ళు ఏమనుకున్నా దాన్ని ఏమంటారంటే ఇగో అంటారు. వదిలేద్దామా? ఇగోను వదలదామా? ఇగో ఎందుకు మనకి? ఐశ్వర్య రాయే సోపు గురించి చెప్తుంది కదా. అమితాబ్ బచ్చన్ ఏం చెప్తున్నారు? అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్మెంట్ దేనికి వచ్చారు? నవరత్న ఆయిల్కి వచ్చారు. ఇంకా మ్యాంగో జ్యూస్, న్యూడిల్స్, వాళ్ళకి ఏం తక్కువ? కానీ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారు డబ్బు కోసం. అదే ప్రోడక్ట్స్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, అందరికి అవసరమైన ప్రోడక్ట్స్, ప్రతి ఒక్కరికి ఎవరు యూజ్ చేసినా డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరు లోపలికి వచ్చే ఒక్క పర్సన్ అయినా సరే 5%లో అడుగు పెడుతున్నాడు. మనం ఎందుకు దీని గురించి చెప్పకూడదు? చిన్న ఒక యుగో, ఒక షై పెట్టుకుంటే రేపు మన ఫ్యూచర్ ఎలా? బాగా ఆలోచించి చూడండి. ఈరోజే సమాజం ఇలా ఉంది, రేపు మన పిల్లల ఫ్యూచర్. ఇటుపక్క అటుపక్క ఇద్దరు బాక్సింగ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో మన పిల్లవాడు ఉంటే ఎలా ఉంటుంది? ఏమవుద్ది? నలిగిపోతారు. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని చూడండి. ఎంత చదివించినా బయట చదువు, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది? అదే ఈ బిజినెస్లో ఈరోజు నేను ఉన్నా, నేను లేకపోయినా ఈ ఇన్కమ్ 3 జనరేషన్స్ వస్తుంది, 3 జనరేషన్స్ వస్తుంది. ఇక్కడ ఒకటి గమనించి చూడండి. ద సింగిల్ సెంటెన్స్ మంత్ర ఫర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. మనం చేసే మార్కెటింగ్ ఏంది? మార్కెటింగా అంటున్నారు. కాదు ఫ్రెండ్స్, మనం చేసేది నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అర్థం ఏంటంటే బిల్డ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. కొంతమంది లీడర్స్ ఇక్కడ వస్తారు, వాళ్ళని సక్సెస్ చేపిస్తే చాలు మనం సక్సెస్ అవ్వచ్చు. సింపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ కొటేషన్. మనుషుల్ని చేర్పిస్తే ఇక్కడ రాదు. ఎంతమంది మీరు మీ అప్లైని పట్టుకొని మీరు సక్సెస్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక్కడ మీరు ఎంతమందిని చేర్చారు అనే దానికన్నా ఒక నెట్వర్కర్ ఇక్కడ డెవలప్ అవుతున్నాడు అంటే వాళ్ళ కింద లక్షల్లో సంపాదించే లీడర్స్ డెవలప్ అవుతున్నారని అర్థం. ఎంతమందిని గెలిపించి ఇక్కడ గెలుస్తున్నారు. అప్పుడు వాళ్ళ చేయి పట్టుకుంటే మీరు గెలుస్తారా, గెలవరా? బయట ఎలా జరుగుతుంది? అందరం కలిసి పరిగిస్తే అంతమంది ఓడిపోయి ఒక్కరు ఫస్ట్ రావాలా. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ గెలిపిస్తేనే మేమేం గెలుస్తాం. చాలామందికి ఇష్టమైన ఒక విషయం ఇది. ఇఫ్ ఎన్ ఎగ్ ఈస్ బ్రోకెన్ బై అవుట్ సైడ్ ఫోర్స్ లైఫ్ ఎండ్స్. గుడ్ అనేది మనం పగలగొడితే ఏమవుద్ది?
ఆమ్లెట్ అవుద్ది. మొత్తానికి ఆ గుడ్డులో ఉన్న ఒక విషయాన్ని ఏమవుద్ది, ఎండ్ అయిపోయింది అక్కడికి. అదే గుడ్డు అదిగా పగిలితే ఇంకొక ప్రాణం. సేమ్ ఇక్కడ వచ్చి చూసుకొని ఇక్కడ కూర్చున్నారు కదా చాలామంది, ఇక్కడ మీరుగా ఎవరైతే ఓపెన్ అయ్యి మీరుగా పగిలితే నెక్స్ట్ బూట్ క్యాంప్కి క్రౌన్ డైరెక్టర్ విత్ 1 lakh కూర్చుంటారు. ఇది చూసి కూడా మీరు వెళ్ళి మీ అప్లైన్ మళ్ళీ మిమ్మల్ని కాల్ చేసి ఏమి బూట్ క్యాంప్ చూసావు కదా, కదులుతావా అంటే మిమ్మల్ని గుడ్డేసి కొట్టినట్టే మీరందరూ ఆమ్లెట్స్. మళ్ళా ఒక ప్రాణం అవుతారా, ఆమ్లెట్ అవుతారా? ఆ రోజు అవార్డ్ ఫంక్షన్లో పగిలా. ఈరోజు ఎంతమంది చూడండి. ఒక్కసారే ఏదైనా సరే ఒక్కసారి డిసైడ్ చేయండి. ప్రతి ఒక్కరికి రిజల్ట్ రావాలా అంతేనా? పోయి చెప్పంగానే ఏం కావాలా? రిజల్ట్ రావాలి. రిజల్ట్ అంటే ఏంది? జాయినింగ్ వేసేయాలా, వాళ్ళు కొనేసేయాలా? అది కాదు ఈ బిజినెస్లో. ఈ బిజినెస్లో మన ఒక ఆలోచన విధానం బాగుండాలా. అందుకనే ప్లాంటెడ్ థాట్ అన్నాడు. మీ ఆలోచన విధానాన్ని బట్టే మీ యాక్షన్ బట్టే అక్కడ మీది హ్యాబిట్ అవుద్ది. చూడండి, రోజు ఇంట్లోనే కూర్చొని ప్రతిరోజు బయటకు వెళ్ళి, అప్పట్లో జూమ్స్ లేవు, ఫీల్డ్ వర్క్ చేయాలా, బస్సుల్లో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా. ఒక్కొక్క దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక్కొక్క దగ్గర డబ్బులు ఉండవు. కానీ అది హ్యాబిట్గా మార్చుకున్నా. ఈరోజు నన్ను ఎవరైనా కూర్చో ఇంట్లోనే ఉండు అంటే నేను ఉంటానా? ఏమైంది ఇప్పుడు? నాకు అది అలవాటైంది. ఆ అలవాటు ఏమైందంటే క్యారెక్టర్గా మారిపోయింది. ఈరోజు ఎవరైనా చూస్తే సౌజన్య అనరు, వెస్టేజ్ సౌజన్య అంటున్నారు. అప్పుడు వెస్టేజ్లో క్యారెక్టర్గా నేను వెస్టేజ్ లోపలికి వెళ్ళాను కాబట్టి నా డెస్టినీ చేరా. ఆ డెస్టినీయే ఈరోజు మనకు అందరం ఈరోజు ఇక్కడ అందరం మీట్ అయ్యాము అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి మారాలి? మనొక ఆలోచన. చెట్లలో పండ్లు రావాలి అంటే కింద వేరు కదా బాగుండాలి. సేమ్ మీ ఆలోచన విధానం మారాలి అంటే ఏం చేయాలి మేడం మేము అంటే, ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళతో ఎప్పుడూ ఉండండి, మీ ఆలోచన విధానం మారిపోద్ది. మనం ఎవరితో ఉంటాం? మనమందరం ఎవరితో ఉంటాం? ఎక్కువగా ఎవరితో ఉంటాం? ఎవరు? పక్కనింటి వాళ్ళతో, ఇంకా మొత్తానికి సక్సెస్ కాని వాళ్ళతో ఎక్కువగా ఉంటాం కదా. బాధలు కష్టాలు చెప్పుకోండి, రిపీట్. ఏమన్నా ₹1 వస్తుందా? అదే మీ అప్లైన్ సక్సెస్ అయ్యి 1 lakh సంపాదించుంటారే మీ టీంలో, వాళ్ళతో ఉండి చూడండి. ఈరోజు 25 లక్షలు సంపాదించారు. రేపు రాజన్ సార్ వస్తున్నారు. చిన్న ఒక గ్యాప్ దొరికినా సార్కు ఫోన్ చేసి సార్తో రాసుకోవడం వల్లనే ఈ 4.5 లక్ష. మనం ఇంకా సక్సెస్ కాని వాళ్ళతో పోయి కూర్చొని ఎంత బాధలు చెప్పుకున్నా ఎవరైనా మనకు బాధలు తీర్చే వాళ్ళు ఏమైనా ఉన్నారా? అప్పుడు మన ఆలోచన విధానం మారాలంటే ఏం చేయాలా? సక్సెస్ అయిన వాళ్ళతో ఉండాలి. నెక్స్ట్ చాలామంది క్యాట్లాగ్ ఉంటుంది కదా వెస్టేజ్లో. క్యాట్లాగ్ తెలుసా తెలియదా? వెస్టేజ్లో ఎంతమంది జాయిన్ అయినారు? ఎంతమంది దగ్గర క్యాట్లాగ్ ఉంది? వెస్టేజ్ క్యాట్లాగ్ ఎందుకు లేదు మిగతా వాళ్ళ దగ్గర? ₹75. ఎంతమంది ఫ్రీగా అప్లైన్ దగ్గర తీసుకున్నారు? ఫ్రీగా డబ్బులు ఇచ్చే తీసుకున్నారా? లీడర్స్, మనం దేనికి వచ్చాం? వెస్టేజ్లో దేనికి వచ్చాం? డబ్బు సంపాదించడానికి వచ్చాం. పిల్లల్ని స్కూల్కి దేనికి పంపిస్తున్నాం? చదువుకోవడానికి. చదువు ఎందుకు? నాలెడ్జ్ కోసం. నాలెడ్జ్ ఎందుకు? డబ్బు సంపాదించడం కోసమే. ఆ నాలెడ్జ్ని ఎక్కడ పెడతారు వాళ్ళు? ఎక్కడ ఉద్యోగం వస్తుందో అక్కడ పెడతారు. వాళ్ళ బుక్స్కి ఎంత ఖర్చు పెడతాం? ఎన్ని వేలు, ఇంకా లక్షలు. కానీ వెస్టేజ్లో డబ్బు సంపాదించాలా, లక్షలు ఇన్కమ్ ముందు రావాలి. కానీ వెస్టేజ్లో ఒక బుక్ కొనడానికి క్యాట్లాగ్ ఉండదు. చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ బుక్స్ ఉంటాయి. ఇవన్నీ రాత్రిలో కూర్చొని రాజన్ సార్ ఇచ్చిన ట్రైనింగ్స్ తమిళ్లో ఉండేటివి తెలుగులో చదివి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చాలా బుక్స్ కొనుక్కొని ఈ బిజినెస్ గురించి నేర్చుకున్నాం. ఈ బిజినెస్ ఊరికినే రాలా మాకు. మేడంకి అదృష్టం, మేడంకి లక్. 4.5 లక్ష. ఒక్కొక్క బుక్ని ఎవ్వరు ఇవ్వరు. నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్ అని కొట్టి చూడండి గూగుల్లో ఎన్ని బుక్స్ ఉంటాయో.
అలాంటి బుక్స్ అన్నీ ఈరోజు మీకు ఎవరైనా చెప్పించున్నారా? సక్సెస్ అయిన వాళ్ళు చదివారు అవన్నీ, తెలుగులో ఉంటాయి. తీసుకొని చదువుదామా? ఇంకన్నా మన పిల్లలకు ఖర్చు పెట్టేది మనం అట్లీస్ట్ 1% అన్నా ఖర్చు పెడదామా? వెస్టేజ్ మీటింగ్కి ఇంకెవరైనా అప్లైన్ డబ్బులు వేయాలా? మీరే వేస్తారా? మీరే వేస్తారా? ఏమన్నా అప్లైన్ వేసాడా ఇంతవరకు? వెరీ గుడ్. ఇక్కడ హెలెన్ కెల్లర్ అని చెప్పినారు. హెలెన్ కెల్లర్ అంటే ఎవరంటే ఆమె ఎవరు? హెలెన్ కెల్లర్ ఎవరు? ఎవరు మేడం చెప్పండి, ఎవరు? రండి. గుడ్ మార్నింగ్ మేడం. ఆమె హెలెన్ కెల్లర్ అనే చెవులు వినపడవు, ఆమెకి కళ్ళు కూడా కనపడవు మేడం. చెవి మూగ ఏది ఆమెకి ఏమి. గ్రేట్ బా, గ్రేట్, సూపర్, గ్రేట్ మేడం. గట్టిగా అప్లాస్ ఇవ్వండి. మీ ఇంటి పక్కన మీ ఇంటి కథ అయితే మీకు తెలుసు, హెలెన్ కెల్లర్ కథ తెలీదు. ఒక లేడీ కదా, కళ్ళు కనిపించవు, మాట లేదు, 3 లేవు. కానీ ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆమె ప్రొఫెసర్. సెకండ్, కళ్ళు లేకుండా బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి కదా, అవి స్థాపించింది హెలెన్ కెల్లరే. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరైనా చదివితే మనం సక్సెస్ అవుతాం. మనం ఏం చదువుతుంటాం, ఏం వింటుంటాం, ఎప్పుడు ఎవరికి ఏం బాధలు ఉన్నాయని తింటాం. ఇలాంటి సక్సెస్ఫుల్ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయి. ఆ మొక్కటి చాలు మనకి నిదర్శనం. అలాంటి లేడీ ఎక్సలెంట్గా ఏం చెప్తుందంటే, ఆమెకి ఆపర్చునిటీ అనేది ఆమెకి తెలిసింది. ఎన్నో ఉన్నా కూడా ఒక్క విషయం తెలిసినా కూడా దాన్ని మనం చేసుకోవచ్చు. వెస్టేజ్ అంటే ఏందనేది మనకి ఒక్కటి తెలిసినా దాన్ని చేద్దాం. చెయ్యని విషయాలు, తెలియని విషయాలు ఆలోచించద్దు. అట్లీస్ట్ తెలిసిన విషయాల వరకు స్టార్ట్ చేద్దామా? మనకు తెలిసిన విషయాల్లో మనం స్టార్ట్ అవుతున్నామా? అసలు వెస్టేజ్ అంటే ఏంది? ఫస్ట్ ఏం చేయాలా? ఏం చేయాలా? కొనుక్కోవాలా? గ్రేట్. 2వ తేదీ కొనుక్కుంటున్నామా? సెకండ్, దాన్ని ఏం చేయాలా? చెప్పాలా? చెప్తున్నామా? ఒకరోజు చెప్తాం, ఇంకొక రోజు రెస్ట్, ఇంకొక రోజు ఎండ కాస్తుంది, ఇంకొక రోజు వర్షం పడుతుంది, ఇంకొకరు పక్కనింట్లో ఎవరైనా చచ్చిపోతారు, ఇంకొక రోజు ఇంకొకరింట్లో పెళ్ళి, ఇంకొక రోజు ఇంకొకటి కారణాలు చెప్పుకుంటూ ఉంటామా? రోజు వెస్టేజ్ చెప్పాలన్న విషయం తెలుసా, తెలియదా? చేస్తున్నామా? సేమ్. ఏదైనా ఒక పని మనకు తెలిస్తే రోజు చెప్పుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. ఒక దగ్గర నీళ్ళు వస్తాయని తెలుసు, అక్కడ నీళ్ళు వచ్చే దగ్గర తవ్వుతూ వెళ్ళాలి. కానీ మీరు అక్కడక్కడ కొంచెంసేపు తవ్వుతూ ఉంటే మీ శ్రమ పోతే కానీ నీళ్ళు వస్తాయా? ఒకే దగ్గర తవ్వితే ఎప్పటికైనా నీళ్ళు వస్తాయి. సేమ్, ఏ నెట్వర్క్ వచ్చినా, ఎక్కడ ఏది జరిగినా కంటిన్యూ ఫోకస్ వెస్టేజ్ మాత్రమే. అందుకే ఆ సక్సెస్ వచ్చింది. సేమ్ ఆ కన్సిస్టెన్సీనే దాంట్లో ఉండండి. సార్ ఎవరు? బిల్ గేట్స్ ఎవరైనా ప్రపంచంలోనే ద రిచెస్ట్ పర్సన్. ఏం చెప్తున్నాడంటే ఆయన, ఇఫ్ ఐ వుడ్ గివ్ మీ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. ఆయన బిజినెస్లు అన్నీ పోయినా నెక్స్ట్ మీరు ఏం స్టార్ట్ చేస్తారు అని అడిగితే ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. ఎవరు? ఒక గ్రేట్ లీడర్ మన దేశంలో ఉన్న మహాత్మా గాంధీ నుంచి, నెక్స్ట్ నెహ్రూ నుంచి, తర్వాత చెప్పుకోదగ్గ మన కళ్ళు ముందు ఎదిగిన పర్సన్ ఎవరు? ఒక గ్రేట్ లీడర్ ఏం చెప్పాడు? నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century. ఒక గ్రేట్ లీడర్ చెప్పిన విషయం ఇది, నేను చెప్పలా. అలా 21st century అంటే మనం ఎక్కడున్నాం? బై ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్ గ్లోబలీ, అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. ఏపీజే అబ్దుల్ కలాం సార్. ఇంతకన్నా మనకు కావాలా? ఇప్పుడు చెప్పండి, ఇది చైన్ లింకు, ఇది మనుషుల్ని చేర్పించే బిజినెస్, ఇది ఇలా కొనిపించాలా? ప్రోడక్ట్స్ కొనాలనా? ఎత్తుకుపోయి అమ్మాలనా? అదే అది. ఈరోజు ఎవరైతే నెట్వర్క్ని క్రియేట్ చేశారో వాళ్ళే బిజినెస్ మెన్, బిజినెస్ ఉమెన్. నెట్వర్క్ని క్రియేట్ చేయాలంటే పెద్ద పెద్ద మహాల్స్ కట్టాలి,
మన దగ్గర అంత మనీ ఉందా? కానీ గౌతమ్ బాలి సార్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకు ఒక యాప్ ఇచ్చాడు. దీంట్లో నెట్వర్క్ను బిల్డ్ చేసుకున్నాడు. ఆ నెట్వర్క్లో నాది 48,000 మంది నా నెట్వర్క్. దానికోసమే ఆ ఇన్కమ్. సింగిల్ యాప్ ద్వారా మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. అదే నెట్వర్క్ మార్కెటింగే ఇంకా 21st సెంచరీలో రాబోయే రోజుల్లో ఉంటుందని 3 ఇండస్ట్రీస్ ఎదుగుతాయి. ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, మనకు అందరికీ తెలిసిన ఇండస్ట్రీ ఆన్లైన్ ఇండస్ట్రీ ఎదుగుతుందా లేదా? అందరూ తలెత్తుకొని రోజులు పోయి తల దించుకొని నడుస్తున్నారు. ఎందుకని? ఫోన్స్ కదా. సెకండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ప్రతి దగ్గర మెడికల్ షాప్లోనూ డాక్టర్స్ దగ్గర జనాలు ఉన్నారా లేదా? థర్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఈ 3 ఇండస్ట్రీలే రాబోయే రోజులు ఎదుగుతాయి. మనం ఆన్లైన్లో ఉన్నాం, నెట్వర్క్లో ఉన్నాం, హెల్త్ కేర్లోనూ ఉన్నాం. అప్పుడు 3 కలిపి వెస్టేజ్ ఉంది అంటే గ్లోబల్లో, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లో టాప్ 100 కంపెనీలో మనం ఈరోజు 37th ప్లేస్లో ఉన్నాం. మొట్టమొదటిసారిగా టాప్ 100లో ఒక ఇండియన్ కంపెనీ అడుగు పెట్టింది అంటే అది మన వెస్టేజ్ మాత్రమే. కానీ కంపెనీ యొక్క విషన్ ఏంటంటే 2030లో టాప్ 10లో ఒక నెంబర్గా రావాలని, టాప్ 10లో గ్లోబల్లోనే ప్రపంచవ్యాప్తంలో నెంబర్ 1గా రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆ ప్లేస్లో మేము వెళ్ళేటప్పటికి మీరందరూ మాతో ఉంటే ఆ కేక్లో భాగం ఉంది. ఒకవేళ మీరు అట్లా దూరంగా ఉంటే, మేము కేక్ తింటూ ఉంటే మీరేం చేస్తూ ఉంటారు? చూస్తూ ఉంటారు. ఆ లిస్టులో ఉంటారా? తినే లిస్టులో ఉంటారా? డిసైడ్ చేయాల్సింది మీరే. చాలా సీరియస్గా డిసైడ్ చేయండి. ఎక్సలెంట్ అయిన ఒక కంపెనీ, ఏదో ఒక ప్రోడక్ట్స్ కాదు, ప్రతి ఒక్కరికి పక్షవాతం దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు. రేపు టెస్టిమోనియల్స్లో కూడా చెప్తారు. బైపాస్ సర్జరీ అని చెప్పి మన ప్రోడక్ట్స్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు బైపాస్ సర్జరీ లేకుండా ఎక్సలెంట్గా ఉన్నారు. అలాంటి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరికి అవసరమయ్యే మన వ్యవసాయం ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా మనం డిసైడ్ చేసి గో నెక్స్ట్ అని చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంది. ఇలాంటి ఒక సక్సెస్ మీకు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా. ఈరోజు నేను నా లైఫ్ మార్చడమే కాకుండా చాలామంది లైఫ్ టచ్ చేసుకుంటూ, చాలామంది వాళ్ళని హెల్త్ పరంగా ముందుకు రప్పించుకుంటూ, గవర్నమెంట్కి టీడీఎస్ కట్టుకుంటూ, జిఎస్టీ కడుతూ లీగల్గా ఈ బిజినెస్ని ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా నేను చేయగలుగుతున్నాను అంటే మీ అందరి వల్ల కూడా ఖచ్చితంగా అవుతుంది. డిసైడ్ మాత్రమే అవ్వండి. వెస్టేజ్ని చూసే విధానాన్ని మార్చండి. ఆ రోజు మార్చాను కాబట్టే ఈరోజు ఇంత సక్సెస్. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది లీడర్స్? సెషన్ ఎలా ఉంది? యూస్ఫుల్గా ఉందా? డిసీజెస్ అనేది ఎందుకు, మనం సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి, అసలు మనకు హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎలా వచ్చింది, ఎక్సలెంట్గా చెప్పిన మన సౌజన్య మేడంకి ఎలా ఇవ్వాలి క్లాప్స్. లేడీ కూడా గెలవచ్చు అని చెప్పి లైవ్ ఎగ్జాంపుల్గా నిలబడి మనందరికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మేడం ఇంకొకసారి గట్టిగా. లీడర్స్, ఒక లేడీ గెలుస్తుందంటే దాని వెనకాల, ఒక మహిళ గెలుస్తుందంటే దాని వెనకాల ఎవరు ఉంటారు? ఎవరు? హస్బెండ్ అండి. ఎస్ఆర్ నో లీడర్స్? ద గ్రేట్ లీడర్ శ్రీధర్ గారు ప్లీజ్. శ్రీధర్ సార్ స్టేజ్కి రావాలి. లీడర్స్ డైమండ్ అబో లీడర్స్ అందరూ స్టేజ్ మీదకి వస్తే మన గ్రేట్ మెంటర్స్ సౌజన్య శ్రీధర్ సార్ని ఫెలిషియేట్ చేసుకున్నాం. డైమండ్ అండ్ అబోవ్. డైమండ్ అండ్ అబోవ్ విత్ యూనిఫామ్. లీడర్స్ ప్లీజ్ కమ్ టు స్టేజ్. ఫాస్ట్గా లీడర్స్ డైమండ్ అబోవ్. Leaders, claps.
మేడం వాళ్ళ పెళ్లి మనం చూడాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి పెళ్లి చూడొచ్చు. లీడర్స్ గట్టిగా ఎంతమందికి గొప్ప అవకాశాలు ఇచ్చిన ఒక లేడీకి సన్మానం అంటే ఎలా ఉండాలి? గట్టిగా లీడర్స్. ఒక సినిమాకి ఒక మంచి పోస్టర్ ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందో అలా ఒక బిజినెస్ కి ఒక మంచి లోగో అంత ఇంపాక్ట్ క్రియేట్ లీడర్స్ సిస్టర్స్ సింబల్ గట్టిగా లైన్ నిలబడండి ప్లీజ్. కొంచెం బ్యాక్ అండి. మేడం For the first time in the history of America, an Indian woman starts a business called Miss India with Indian Chai. Let's wait and see what she can do. మిస్ మానస సంయుక్త. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఓకేనా? డోంట్ క్లాప్స్. ఒక్కసారి ఓన్లీ వన్ టైం. రెడీ? ఆర్ యూ రెడీ? ఓన్లీ వన్ టైం. డోంట్ క్లాప్స్. వన్ టైం. జిఎస్టీలు ఇక్కడ ఉండవు మన స్టేజ్లో. ఓకేనా? ఇక్కడ ఉండండి, ప్రజెంట్లో ఉండండి. ప్రజెంట్లో ఉంటేనే వెస్టేజ్ ఏందనే విషయం అర్థమవుతుంది. ఓకేనా? రాబోయే సెషన్